ఆ! అందరికీ అందరికీ నమస్కారములు. నేను నారాయణ గుప్తాని. మేము సక్సెస్ టాక్ చేస్తున్నాము. సక్సెస్ టాక్ సీరీస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఒక 15 మెంబర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని మేము కనెక్ట్ అవుతున్నాము. ఈ కనెక్ట్ అవుతున్న ఉద్దేశ్యం ఏంటంటే, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కెరియర్‌లో ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా డెవలప్ అవ్వాలి. ఆ రోజుల్లో మేము సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అవ్వాలి అనుకున్నప్పుడు మాకు సోర్సెస్ గాని, ఇన్ఫర్మేషన్ గాని చాలా తక్కువుండేది. సో, ఒక 30, 40 కిలోమీటర్స్ దూరం వెళ్లి, లేకపోతే తెలిసినోడికి ఫోను చేసి, లేకపోతే తెలిసినోళ్ళ ద్వారా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాము. అలాంటి సమస్యలు ఇంకోరు పడకూడదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అండ్ ఇట్స్ బీన్ 25 ఇయర్స్ బ్యాక్ మిస్టర్ అంజనేయ సార్ నా రూమ్‌మేట్. అతను సీఏ, ఐసీడబ్ల్యూ చదివేటప్పుడు మేమంతా కలిసి చదువుకున్నాం. మేమంతా కలిసి ఉన్నాం ఒకే రూమ్‌లో. సో, మేము అడిగాను అంజనేయ సార్ గారు ఇప్పుడు కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. సో, మీరు సంపాదించినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ నెక్స్ట్ ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, చిన్నగా ఒక్కో స్టెప్ ఏసుకొని, ఈ స్థాయికొచ్చారంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుంటారు. ఇట్స్ నాట్ సో ఈజీ అని అడిగి, సో మీ సక్సెస్ టాక్స్‌ని గాని, సక్సెస్ ఇన్ఫర్మేషన్ గాని, మన జూనియర్స్‌కి తెలియజేసినా, పబ్లిక్ డొమైన్‌లో ఎవరికైనా తెలియజేసినా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అడిగాను. అడగంగాల్నే ఓకే అన్నా చేద్దాము అని ముందుకొచ్చినందుకు మీ అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంజనేశ్వర గారు. సో, ముందుగా ఇది మీ ఓపెన్ కోర్ట్ అండి. మీరెలా చదువుకున్నారు? ఏం చేశారు? అలా చెప్పండి. ఏమేం చేశారు? ఎక్కడి నుంచొచ్చారు? ఏంటి? చెప్పండి ముందుగా. ఓకే గుప్తన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏందంటే బేసిక్‌గా మన నువ్వేదైతే మన హెల్పింగ్ హార్ట్స్ ద్వారా చేస్తున్నావో, దానికి తోడు ఇది అంటే మనం మానిటరీగా సపోర్టే కాకుండా మోరల్ సపోర్ట్ కూడా మనకు తెలిసిన వాళ్ళకైతేనేముంది, మన సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళకి చేయాలన్న థాట్ అనేది గుడ్ థాట్, గుడ్ ప్రాసెస్ ఇది. సో, దాని పరంగా నువ్వు ఆల్రెడీ చాలా రోజుల క్రితమే రీచ్ అయ్యావు. ఐ థింక్ మనకిది దేనికైనా టైం రావాలన్నట్టుగా వి ఫౌండ్ ఇట్ టుడే ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్. సో, ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మనం చదువుకునేటప్పుడు ఏదో అస్యూమ్ చేసుకొని చదువుకోవాల్సొచ్చేది. ఏది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకుండేది కాదు. సో, ఇప్పుడు నేను కూడా అంటే మాదొచ్చేసరికి కొమరోలు విలేజి, ప్రకాశం జిల్లా. సో, మనం అక్కడ చదువుకొని, ఆ తర్వాత నేను చిన్నప్పుడే ఫిఫ్త్ తర్వాత నవోదయ ఎంట్రన్స్‌లో నాకు ఆహ్, సీటొచ్చింది. ఆ తర్వాత నేను నవోదయలో చదువుకున్నాను కొన్ని ఇయర్స్ పాటు. ఇంటర్మీడియేట్ ఒంగోలులో చేసి, సో, నేను అప్పుడే డిసైడ్ అయినాను. అంటే ఎటువైపు కెరియర్‌కెళ్ళాలి 10థ్ తర్వాతనే ఏదైతే మనకు అంటే బేసిక్‌గా ఆహ్, నే అందరిలాగా కాకుండా రెగ్యులర్‌గా ఇంజినీరింగ్ సైడ్ ఎళ్ళకుండా నేను సీఎస్‌డబ్ల్యూ ఎందుకు చూజ్ చేసుకున్నానంటే, అప్పట్లో జాబ్ మార్కెట్ అనేది ఇంత పెద్దగా ఉండేది గాదు. మనం చదువుకునేటప్పటికి అంటే మన 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు 99 ఆ రేంజ్‌కి ఇంటర్మీడియేట్ కదా! సో, అప్పటికి ఈ లెవెల్‌లో ఒక సాఫ్ట్‌వేర్ జాబ్స్ కావచ్చు, లేకపోతే వేరే జాబ్ మార్కెట్ కావచ్చు, మనం ఇండియాలో ఇంత ఎకానమీ చూసేవాళ్ళం కాదు. సో, నేను అంటే మనకున్నటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ వల్ల మన పేరెంట్స్ ఏదైతే ఫేస్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏది లీడ్ చేస్తున్నారో, సో, మనం ఆ కష్టాలన్నీ అంటే ఏదైనా ఒక స్టోరీ ఉంటుంది. ఆహ్, ఎలా అంటే చిన్నప్పుడు నేనేదో స్టోరీ విన్నాను. ఒక లాయరు ఆయన బాగా అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించి, బాగా సంపాదించేసి విపరీతమైన మనీ అట్ ద సేమ్ టైమ్ బాగా డ్రింకింగ్‌కి అలవాటు పడిపోయి ఆహ్, ఒక అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హెల్త్ చెడిపోయి చనిపోయాడు. ఆయనకి ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరు కొడుకులు ఒకడేమో సేమ్ వాళ్ళ తండ్రిలాగా ఫేమస్ లాయర్ అయ్యాడు ఆ సిటీలో. ఇంకొకడేమో వాళ్ళ తండ్రి లాగానే మంచి తాగుబోతు అయిపోయి తొందరగానే ఆరోగ్యం చెడిపోయి చనిపోయాడు. సో, ఇప్పుడు ఇద్దరు ఏంటంటే అక్కడ వాళ్ళ తండ్రి నుంచే నేర్చుకున్నారు. వాట్ దే హావ్ అంటే ఒక హంసలాగా పాలల్లో నీళ్లు కలుపుకుంటే పాలే తాగేసి నీళ్ళు వదులుతావా? లేకపోతే ఫిష్ లాగా నీళ్లు తాగుతా దాంట్లో. అనేది అది డిపెండ్స్. అంటే మన పర్సెప్షన్‌ని బట్టి ఉంటది. సో, నేను ఆ రోజున పర్సెప్షన్‌లో ఏంటంటే జాబ్స్ పెద్దగా ఇంత ఇంత ఎకానమీ కాదు. సో, ఆ టైంలో ఏది చదివితే మనకు అంటే గ్యారంటీడ్ జాబ్ ఉంటుంది. ఇప్పుడు మన పేరెంట్స్ చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు. వాటిల్లో వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీని వాళ్ళు ప్రాపర్‌గా లీడ్ చేసుకుని రేపు అంటే ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. రేపటి నాడు ఒక రెంట్ గురించి కావచ్చు, వాళ్ళకొక ఫ్యామిలీ లీడింగ్ గురించి కాబట్టి క్వెషన్ మార్క్‌గా లీడ్ చేసేవాళ్ళు లైఫ్‌ని మా పేరెంట్స్.
సో అంటే రేపు ఏంటి మనకు అంటే కంఫర్ట్‌గా ఉన్నామా రేపటి గురించి అనేది వాళ్ళకి తెలీదు. ఈ రోజు గురించే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి గురించి. సో అలాంటి లైఫ్ మనకొద్దు. మనకొద్దు అంటే మనం మంచిగా అట్‌లీస్ట్ మనము, మన పిల్లలకు, మన ఫ్యామిలీకి, మన తల్లిదండ్రులకు, మన తోబుట్టువులకి అట్‌లీస్ట్ మనం ఆ స్టేజ్‌లో ఉండకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది మనం అపోజిట్‌గా ఆలోచించేవాళ్ళం దాన్ని. ఓకే. అంటే ఆయన ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనం రాకూడదు మన పేరెంట్స్. యాహ్! అది ఎలా? ఆ వేలో ఆలోచించుకుంటూ నేనేం చేసేవాడినంటే అప్పుడు ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా మొత్తం మీద కూడా నాట్ ఈవెన్ 100కి అంటే 1,00,000 మంది కూడా ఉండేవాళ్ళు కాదు. 80, 90 వేల మంది ఉండేవాళ్ళు అక్రాస్ ఇండియా 100,00,00,000 జనాభాలో. సో అలాంటి కోర్స్ ఒకటి చూజ్ చేసుకుంటే అంటే మార్కెట్‌లో ఆ రోజుల్లోనే ఇంత ఎకానమీ గ్రో అవ్వక ముందు రోజుల్లోనే మార్కెట్‌లో కావాల్సిన డిమాండ్ కంటే సప్లై చాలా తక్కువ ఉండేవాళ్ళు. సో అలాంటి కెరియర్ చూజ్ చేసుకోవడం వల్ల ఓకే. నేను రేపటి నాటి జాబ్ గురించి అనేది నేను భయపడనక్కర్లేదు. ఆ ఒక్క ఫ్యాక్టర్ అనేది నాకు ఇంక్లైనింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. నేను ఆ టైంలో 10థ్ క్లాస్‌లోనే అది ఎందుకు చూజ్ చేసుకున్న 10థ్ తర్వాతనే ఎంఈఎస్ చదివి సీఏ సైడ్ వచ్చి నేను ఇలా ఎందుకొచ్చాను అంటే అందరిలాగా ఇంజినీరింగ్ చదవకుండా ఓకే. ఇంజినీర్స్ చాలా మంది ఉన్నారు. నాకు తెలీదు. అది ఎళ్తే నేను ఖచ్చితంగా నాకేంటంటే ఐయామ్ నాట్ లుకింగ్ ఇన్ ద వెరీ టాప్ ఎండ్. వాట్ ఐయామ్ లుకింగ్ ఈస్ ఓకే. నేనంటూ ఒక కోర్స్ చదివితే రేపటి నాడు నాకు ఖచ్చితమైన ఒక కన్సిస్టెంట్ జాబ్ కావాలి. అంతే ఇంక నాకున్న ఫ్యాక్టర్ ఆ టైంలో ఆ ఏజ్ నాకున్న మెచ్యూరిటీ. యాహ్! అందువల్ల నేను అటు చూజ్ చేసుకొనొచ్చా. ఎందుకంటే అదొక్క ఫ్యాక్టర్ నాకు తెలుసు. మార్కెట్‌లో ఇప్పుడు ఇంజినీర్స్ అనుకోండి దే ఆర్ డూయింగ్ వెల్ నౌ. అందరూ నేను కాదనట్ల. బట్ ఆ రోజు డిమాండ్‌తో పోలిస్తే సప్లై చాలా ఎక్కువుండేది. బట్ ఈ ప్రొఫెషన్‌కి లేరు. అందువల్ల నేను చూజ్ చేసుకొనొచ్చాను. అనుకున్నట్టుగానే బై గాడ్స్ గ్రేస్ మన హార్డ్ వర్క్, మన డ్రీము, మనం అనుకున్న అది మైండ్ సెట్‌లో పెట్టుకొని దానికోసం కష్టపడ్డాము. సిన్స్ బిగినింగ్ నేను ఎవరికైనా చెప్పేదేంటంటే మన ఇంటెలిజెన్స్ మనయన్నీ గూడా 50% ఉంటాయి. మిగతా 50% కూడా ఏందంటే మన హార్డ్ వర్క్, మన డెడికేషన్, మన ప్లానింగ్. బేసిక్‌గా ప్లానింగు దాని ఎగ్జిక్యూషన్. ఒట్టి ప్లానింగ్‌తో రిజల్ట్ సక్సెస్ రాదు. ఒట్టి హార్డ్ వర్క్‌తో రాదు. 2 కలిపితేనే వస్తదనమాట. ఈ ఆ ఈ సం 50%. ఈ సందర్భంగా నేను ఒక చిన్నప్పుడు నాతో షేర్ చేసుకున్న మాట గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు చిన్నప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి నేను నువ్వు అనలేను. సో, మీరు అంటున్నాను. సో, మీరు అప్పుడు బుక్ చదివేవాళ్ళు. తెలివితేటలు ఎలా పెంచుకోవాలి, నెక్స్ట్ ఈనాడు పేపర్‌లో చదివిన కాలమ్స్ కానీ, నెక్స్ట్ నాలెడ్జ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బుక్స్‌కి నాకు బాగా గుర్తు మీరు ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనే దాన్ని మీరు పోస్టల్‌లో డబ్బులు కట్టి రూ. 300 పోస్టల్‌లో డబ్బులు కట్టి బుక్స్ తెప్పించుకున్నారనేది నాకు బాగా గుర్తు. అవునా? కాదా? గుర్తుందా? అదెప్పుడు అంత ముందే అనుకుంటా. మరి మన హాస్టల్‌లో ఉన్నప్పుడు గాదు. అది హాస్టల్‌లో ముందే ఉన్నప్పుడు కాదు. మనం చిన్నప్పుడే చేశారు. ఆ! చిన్నప్పుడే చేశారు. చిన్నప్పుడే. అదే. సో చేసా. ఎందుకంటే నేనన్నీ ఇప్పుడు నాకు సీఏ అంటే నాకసలు ఏమీ తెలీదు. ఇప్పుడు ఎందుకంటే కొమరోళ్ళు, గిద్దలూరు ఆ ఊర్లలో అసలు సీఏ అనేవాడు ఉండడు. ఎవరో అదొక కోర్స్ అనే తప్ప అదేం చేస్తాడు ఏందో తెలీదు. ఎలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈనాడు పేపర్ నేను పేపర్ చదువుతాను. అంటే మనకున్న అంటే జనరల్ నాలెడ్జ్ అంటే ఓన్లీ పేపర్ నుంచే వచ్చేది. ఇంకేం రాదు అప్పట్లో. టీవీ కూడా ఇంట్లో లేదు కాబట్టి టీవీ చూసి కూడా వచ్చేది కాదు. సో బేసిక్‌గా పేపర్‌లో ఏందంటే ఇప్పుడు ఈనాడు పేపర్ అనుకో 'ప్రతిభ' అనే ఒక పేజ్ స్పెషల్‌గా ఎడ్యుకేషన్ ఫోకస్డ్‌గా ఉంటది. ఇలాంటివి చదవడం వల్లనే నేను ఈ నాలెడ్జ్ అంతా ఇప్పుడు నాకు అంటే నేను ఒక ఐటీ సైడ్ ఇంజినీరింగ్ సైడ్ చదవకపోయినా ఓకే. ఇంజినీరింగ్‌లో ఒక 10థ్ తర్వాత ఏం చదువుతారు? అదే వాళ్ళు ఇంజినీరింగ్ అయిన తర్వాత ఐఐటీ ఏంటి? లేకపోతే ఆర్ఈసీ ఏంటి? ఇలా ఆప్షన్స్ అన్నీ నాకు తెలుసనమాట. ఒక మెడిసిన్ సైడ్ పోతే ఏమేమి ఉంటాయి ఆప్షన్స్ అన్నీ తెలుసు. ఎందుకంటే నేను అటు చదవకపోయినా నాదంతా కూడా ఇప్పుడు 8థ్, 9థ్, 10థ్ నుంచి కూడా ఓకే. మనం 10థ్ తర్వాత ఎటెళ్తే అంటే పేరెంట్స్‌కి ఫైనాన్షియల్ బర్డెన్ కాకూడదు. అట్ ద సేమ్ టైమ్ మనము ఒక అంటే మనకొక రిలయబుల్ ఒక జాబ్ ఎంప్లాయ్‌మెంట్ బేసిక్‌గా అప్పటి నుంచి కూడా. ఒక రిలయబుల్ ఇన్‌కమ్ సోర్స్ అంటే ఒక కరెక్ట్ జాబ్ ఎలాగో ఆ వేలో ఉండేవాడిని కాబట్టి ఎప్పుడు ఆ రిలేటెడ్ బుక్సు ఆ రిలేటెడ్ ఆర్టికల్స్ చదువుతుండేవాడిననమాట. సో, అంతే ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మనకున్నటువంటి ఇప్పుడు బేసిక్‌గా ఏందంటే మన సక్సెస్సు మనకున్న ఫీచర్స్‌ని మనం ఎలా డైవర్ట్ చేసుకుంటే సక్సెస్ వస్తదని మనం డిసైడ్ అవ్వాలి. అది లేనప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు సింపుల్‌గా ఒక ఫిష్ అనేదుంది. అది చెట్టు ఎంత బాగా ఎక్కగలదు అనే దాని మీద మనం మెజర్ చేసామనుకోండి. ఫిష్ అనేది చెట్టు ఎక్కడానికి ట్రై చేసి దాంట్లో నేను నంబర్ 1 అనిపించుకోవాలంటే అది జీవితాంతం ట్రై చేసినా అది నంబర్ 1 అవ్వదు. కరెక్ట్. ఓకే. కరెక్ట్. అది ఈత కొట్టడంలో నంబర్ 1 అవ్వాలనుకుంటే అది అవుతది ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ వేలో ఇప్పుడు మనం కూడా మనం చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉండాలంటే మన స్ట్రెంగ్త్స్ ఏంటి? మన వీక్‌నెస్ ఏంటి? ఓకే. మన స్ట్రెంగ్త్స్ మనం ఎక్కడ వీక్ ఉంటే దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఏమేం తీసుకోవాలి? మన స్ట్రెంగ్త్ ఏదుంటే దాని మీద బిల్డ్ చేసుకోవడానికి అలా వెళ్తే ఏమవుతదంటే సక్సెస్‌కి యూ విల్ బి క్లోజర్ బై. ఓకే. సింపుల్ ఫండా అన్నమాట. ఓకే. ఇక్కడ సో నేను యాహ్! ఇక్కడ నేను సారీ. ఇక్కడ నేను ఒకటి మీ
చదువుకున్న దాంట్లో అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ వ్యూవర్స్ కి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజుల్లో పరిస్థితులు బాగలేకపోయినా మీరు మంచి బుక్స్ చదువుకోవడము, లేకపోతే ఈనాడు కాలమ్స్ లో ఎక్కడ సోర్స్ దొరుకుతుందో చూసుకొని దాని ప్రకారం ప్లానింగ్ చేసుకోవడము, ఇదంతా ప్లానింగ్ కింద వస్తుందన్నమాట. సో అవును. సేమ్ ఈనాడు పేపర్ చదవాలంటే పాసిబుల్ కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. జాబ్ అయినా ఇవైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అందరికి మనము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. సో ఇంకొకటి అంజనేశ్వర్ గారు చిన్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, అతను తెలివితేటలు పెంచుకోవడానికి ఎలాగ మార్గాలు దానికోసం ప్లానింగ్ చేశాడు. అందుకోసమే ఆ రోజుల్లో ఆయనకున్న ఫైనాన్షియల్ స్థితిలో తక్కువ ఉన్నా ఒక 300, 400 డబ్బులు కట్టేసి బుక్స్ కూడా తెప్పించుకొని, అంటే ఆ రోజుల్లో గుప్తా గారు మాకు టెక్నిక్స్ చెప్పేవాడు. ఆ రోజుల్లో మాకు ఆంజనేయ చెప్పాడు, ఇవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు, వేరే దారి బుక్స్ ద్వారా నేను చూశాను అన్ని నాకు చెప్పినట్టు నాకు గుర్తు. ఇవన్నీ నాకు కరెక్ట్. మేము సూపర్వైజర్ లో సిఏ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ గుప్తా గారు అదే మన సూపర్వైజర్ డైరెక్టర్. సో ఆయన ఏంటంటే ఆయన మోటివేషన్ కూడా సిమిలర్. ఇప్పుడు ఆయన ఆబ్జెక్టివ్ చూసారంటే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో, ఇప్పుడు మనకున్నటువంటి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ని బట్టి వీ హ్యావ్ టు టేక్ డిసిషన్ ఏదైనా. సో సిమిలర్ వేలో ఆయన ఏంటంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్ ఇంటెలిజెంటా, లేకపోతే వాడు అక్కడ ఎక్సెల్ అంతకుముందు వాడు బేసిక్ బాగా ఎక్సెలింగ్ అయి ఉన్నాడు ఆయన చూడరు. ఆయన ఏంటంటే నువ్వు ఎవరైనా జాయిన్ అవ్వు అక్కడికి వచ్చి సిఏ, వచ్చిన వాళ్ళని హీ ట్రైస్ టు అంటే మనకి ఎలా ట్యూన్ చేస్తారు నీ మైండ్ సెట్ ని. ఆయన మీరు అక్కడ కోర్స్ ఒక 4 months 6 months మనం ట్రైన్ అయితే కపుల్ ఆఫ్ వీకెండ్స్ లో సండేస్ లో ఆయన 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 ఇవ్వాల్సిన కోచింగ్ కి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వీకెండ్ ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని దానికి మనీ కట్టి అంతమంది అంటే దానికి ఒక స్టాఫ్ అసైన్ చేసి ఒక స్టూడెంట్స్ ని అంటే పర్ డే 4 hours 8 hours కూర్చోబెట్టి ఇంత ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆయన కూడా ఏంటంటే సిమిలర్ వేలో ఆయన చెప్తూ ఉంటారు. ఆయన కూడా సిఏ చేసి ఆయన ఒక సక్సెస్ ఫ్యాక్టర్ ఎంచుకున్నారు. ప్రాక్టీస్ ఎంచుకోకుండా ఒక ఆ టైంలో ఉన్నటువంటి ఒక కోచింగ్ అనేది ఒక ల్యాకింగ్ ఏరియా సౌత్ ఇండియా మొత్తం మీద. చెన్నైకి వెళ్తే తప్ప ఎక్కడ దొరకదు. అలాంటి దాన్ని ఒక విజయవాడ అనే ప్లేస్ లో పెట్టి దాంట్లో సక్సెస్ క్రైటీరియా కోసము ఆయన ఏం చేశారు, అది బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా నువ్వు దాంట్లో సక్సెస్ అవ్వాలంటే ఏ ఫ్యాక్టర్స్ నువ్వు చదువుకోవాలి. నువ్వు చదువుకున్నడికి ఎక్కువ గుర్తుండకపోతే నువ్వేం చేయాలి, దానికి సొల్యూషన్స్ ఆయనే చెప్పేవాళ్ళు. పిల్లలకి చాలా మందికి ఈ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పారు కదా గుప్తా గారు అంటే ఈ గుప్తా అంటే ఇక్కడ మన మీటింగ్ లో ఉన్న నారాయణ గుప్తా గారు. సో అక్కడేమో ఆంజనేయ గుప్తా గారు సూపర్వైజర్ గుప్తా గారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ గుప్తా గారు చెప్పినట్టు అంజన్ నాకు ముందే తెలుసు అన్నాడంటే ఎందుకంటే ఆయన అక్కడ కొన్ని వేల మంది స్టూడెంట్స్ చెప్పేవాళ్ళు. ఆ వేల మందిలో అందరికీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫోకస్ నెసెసిటీ ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు చదివేవాళ్ళు కాదు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ నెసెసిటీగా ఫీల్ అయ్యేవాడిని. నేను అది చేస్తేనే అది నెసెసిటీ ఫీల్ అయ్యాను కాబట్టి ఆ నెసెసిటీ వల్ల ఏం చేశానంటే ఆయన ఎవరో చెప్పేదాకా నేను వెయిట్ చేయకుండా ఆయన చెప్పే టెక్నిక్స్ లో అంటే ఆయన ఒక చెప్పే వే మారి ఉండొచ్చు కానీ ఆ కంటెంట్ ఏదైతే ఉందో నాకు అంతకంటే ముందే నేను తెలుసుకొని ఉన్నా. ఎందుకంటే అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, తపన వల్ల క్యూరియాసిటీ నెసెసిటీ క్యూరియాసిటీ నెసెసిటీ రెండు అనమాట. సో ఆ రెండింటి వల్ల ఏంటంటే నేను ఇలా ఈనాడు వాటిలో ప్రతి కాలమ్స్ చదువుతుండేవాడిని. ఏ చదివితే బెటర్, ఎలా ఉంటే బెటర్, దానికి ఏం చేయాలి, వాటిలో ఇక్కడ ఏవో కొన్ని బుక్స్ ఇవి చదివితే దీనివల్ల ఇవి తెలుస్తాయని ఉంటే అవి తెప్పించుకోవడము. అంటే అప్పట్లో మనము నెసెసిటీ వాటికి ఏదైనా టిఫిన్ ఏదో ఒక పూట భోజనానికి ఖర్చు పెట్టడానికి ఆలోచించే వాళ్ళం కూడా బయటకు వెళ్తే పూట కాల్చుకుంటాం కానీ కడుపు కాల్చుకుంటాం కానీ బయట పెట్టి 10 రూపాయలు పెట్టి తినరాం అనే అది 10 రూపాయల గురించి ఆలోచన. ఆ టైంలో వాటికి స్పెండ్ చేయగలుగుతున్నామంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం అప్పటికే తెలుసుకోగలిగాం అన్నమాట బేసిక్ గా. సో సిమిలర్ వే అనమాట. ఇప్పుడు నీకున్నది కొందరికి ఉంటది, ఒకసారి చదివితే వాడికి గుర్తుంటది, ఒకటికి 10 సార్లు చదివితే గుర్తుంటది. సో నువ్వు 10 సార్లు చదివితే గుర్తుంటది అన్నప్పుడు నువ్వు దాని అంటే నువ్వు ఒక కాంపిటేటివ్ కోర్స్ చదువుతున్నావు, ట్రై చేస్తున్నావు. అందరికి ఒకసారి ఇప్పుడు నీతో పాటు చదివేవాడికి ఒకటికి గుర్తుంటే నీకు 10 సార్లు చదివితే గుర్తుంటది అంటే నువ్వు దాని తగ్గట్టుగా నువ్వు టైం ప్లానింగ్ దాని తగ్గట్టుగా నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఇప్పుడు నాకు 10 సార్లు చదివితే గుర్తుండదు కాబట్టి ఇంకా నేను చదవను అంటే యూ విల్ బి దేర్ ఫర్ ఎవర్. నువ్వు ఏదైతే అక్కడ ఉన్నావో అదే స్టేజ్ లో ఉంటావు, నువ్వు గ్రో అవ్వవు. సో బేసిక్ గా ఆ పాయింట్. మంది ఇప్పుడు యాక్చువల్ గా మీ కెరియర్ మీద ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేయటం దాన్ని షేర్ చేయండి సార్. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎక్కడ చేశారు ఏంటి, సిఏ ఎక్కడ? ఇక తర్వాత ఏంటంటే ఎగ్జాక్ట్ గా నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సో నేను ఆ టైంలో కూడా మేజర్ గా ఎవరైనా సీఏ చదవాలంటే నా క్లాస్మేట్స్ మేజర్ గా అందరూ కూడా చెన్నై వెళ్ళిపోయారు. లేదు ఏదైనా ఫౌండేషన్ నేమ్ సేక్ విజయవాడ అక్కడ చదివినా కూడా తర్వాత అందరూ చెన్నైకి వెళ్ళిపోయారు. బట్ నాకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ కి
అసలు ఎక్కడా చదవలేదు. విజయవాడ దాకా కూడా చదవలేను. ఒంగోలు ఎక్కడా చదవలేదు. అప్పటిదాకా ఏంటంటే ఏదో గవర్నమెంట్ స్పాన్సర్‌షిప్పో లేకపోతే నేను చేరిన రెసిడెన్షియల్ స్కూల్‌లో అందరికి 20,000 అయితే నాకు 4,000, 5,000 తీసుకోవడమో ఏదో అలా మినిమల్ సపోర్ట్‌తో కాబట్టి నేను చదివాను తప్ప తర్వాత నేను చదవలేదు. సో, ఆ టైంలో ఏం చేశాము విజయవాడలో నేను ఈ సూపర్‌విజ్‌లో కూడా నాకు అంటే నాకు ఇంటర్మీడియేట్‌లో వచ్చినటువంటి మార్క్స్ అయితేనేముంది. తర్వాత నాకు కొందరు అంటే మనకు తెలిసిన సర్కిల్‌లో కాంతారావు గారని విజయవాడలో ఆయన ఒక గాంధీజీ మహిళా కళాశాల కరెస్పాండెంట్ అనమాట. ఒక త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఆయన నా గురించి తెలిసి నాకు సపోర్ట్ చేయాలని ఇప్పుడు ఎందుకంటే నేను వచ్చి విజయవాడలో రెసిడెన్స్‌గా పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని, ఒక కోచింగ్ ఫీస్ కట్టి ఆహ్, జాయిన్ అయ్యి బేర్ చేసేటువంటి పరిస్థితి కాదు 2. సో, ఆ టైంలో ఆయన అక్కడ నాకు ఫ్రీ అకామిడేషన్ ఉండడానికి కోటేశ్వరరావు గారితో మాట్లాడి అక్కడ వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీస్‌లో నాకు అరేంజ్ చేయించేసి అకామిడేషన్‌కి, తిండికి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సూపర్‌విజ్‌లో గూడా ఈ కాంతారావు గారు వీళ్ళు మాట్లాడడం వల్ల నేను కట్టిన ఫీజెస్ చాలా తక్కువ. అంటే హార్డ్‌లీ ఐ పెయిడ్ ఫీజెస్ ఫర్ ఎనీథింగ్. అంటే రెసిడెన్స్‌కి గాని, కాలేజెస్ కానీ అక్కడ. సో, ఆ విధంగా మేనేజ్ చేసుకొని నేను అంటే చెన్నై అవన్నీ ఎందుకు చూడలేదంటే అక్కడ ఫైనాన్షియల్‌గా నేను మేనేజ్ చేయలేను కాబట్టి ఉన్నంతలో అక్కడే ఉండి కోర్స్ అవన్నీ చదువుకొని సీఏ, ఐసీడబ్ల్యూఏ 2 చేశాను. ఈవెన్ ఐసీడబ్ల్యూఏలో నేను ఆల్ ఇండియా టాపర్ సాధించాను. తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు కూడా నేను స్టేట్ లెవెల్‌లో థర్డ్ ర్యాంక్ అయి సాధించానంటే ఇవన్నీ కూడా నా ఇంటెలిజెన్సీ కంటే కూడా నా ఫోకస్, హార్డ్ వర్క్ నా ప్లానింగ్ వల్ల నేను సాధించాను ఇవన్నీ కూడా అన్నమాట బేసిక్‌గా. ఆ తర్వాత ఈవెన్ నాకు సీఏ అయిపోయిన తర్వాత కూడా నాకు డైరెక్ట్ క్యాంపస్‌లోనే ఫారిన్‌లోనే డైరెక్ట్‌గా ఆపర్చునిటీ వచ్చింది. దుబాయ్ సిటీలోని గాని, లేకపోతే ఆఫ్ క్యాంపస్‌లో గూడా కొన్ని వేరే కంట్రీస్‌లో తర్వాత 2006లోనే 5లో నా ఫ్రెండు యూఎస్‌లో అంటే నా నా గురించి తెలిసిన ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండు అప్పట్లో హెచ్-1బీస్ అవి ఇవి కంపెనీస్ నుంచి చేయించుకొని రావాలి సాఫ్ట్‌వేర్‌లోను. నేను అప్పటికి సాఫ్ట్‌వేర్ సైడ్ కూడా లేను. బట్ నా ఫ్రెండ్ అప్పుడే హెచ్-1బీ అన్ని రెడీ చేసి నాకు పంపించాడు వీసా. కానీ నాకు అప్పట్లో ఫారిన్‌కెళ్ళడము, ఉండడము, మన దేశం అంటే అదంతా ఎందుకో కరెక్ట్ అంటే అంత కంఫర్ట్‌గా, ఇంట్రెస్ట్‌గా 2 లేవు. అవును. మనం ఇక్కడ చదువుకున్న ఆ 2 ఉండడం లేకపోవడం వల్ల క్యాంపస్‌లో దుబాయ్‌లో ఆఫర్ తీసుకున్నా, ఒక 1 మంత్ తర్వాత సారీ అని చెప్పి జాయిన్ అవ్వలేదు. నా ఫ్రెండ్ హెచ్-1బీ వీసా రెడీ చేసి పంపించినా, నేను రాను సారీ ఏమనుకోవద్దు. వాడికి మనీ కూడా వేస్ట్ అయింది. నేను పెట్టుకోకపోతే వాడే పెట్టుకొని చేయించాడు నాకిప్పుడు. కానీ నేను అంటే నేనున్న అకౌంటింగ్ సైడ్ నాకెందుకో వచ్చి అక్కడికి చేయాలి అంటే ఏదో దేశం గాని దేశంకెళ్ళి అక్కడ ఏదో ఒక బేసిక్ నుంచి మొదలెట్టి నాకు ఆ లైఫ్ అంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. సో, అందువల్ల నేను ఎప్పుడు వచ్చేవాడిని కాదు. ఇంట్రెస్ట్ లేదు ఫారిన్ అంటే నాకు. సో, అలా నా అకౌంటింగ్ కెరియర్‌లో ఉన్నాను. ఆ తర్వాత సంథింగ్ నేను గూడా అంటే అకౌంటింగ్ కెరియర్‌లో ఉండంగా ఈ ఎస్ఏపీ గురించి వినడము ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది సరే కోర్ అకౌంటింగ్‌లో కంటే కూడా సంథింగ్ నాకెందుకో ఇంట్రెస్ట్ అనిపించింది అప్పుడు. ఈఆర్‌పీ చేయడం అయితేనేముంది, ఒక సాఫ్ట్‌వేర్‌లో మనం ఎందుకంటే కోడింగ్ సైడ్ లేను గదా! సో, ఇలా ఒక ఆపర్చునిటీ రావడం అనేది కూడా సంథింగ్ ఇంట్రెస్ట్ అనిపించి ట్రై చేశాను 2, 3 ఆర్గనైజేషన్స్‌లో. సో, నేను డెలాయిట్‌లోనవన్నీ నా ఇంట్రెస్ట్ చూసి నేను ఏదో వేరే కంపెనీ వాళ్ళు నాకు ఆఫర్ చేశారు బయటికెళ్తానంటే వాళ్ళు వెళ్ళొద్దని జెప్పి వితిన్ డెలాయిట్ కన్సల్టింగ్‌లో నాకు ఆఫర్ చేశారు ఎస్ఏపీ. బయటికి నేను రిజైన్ చేస్తే వాళ్ళు ఎళ్ళొద్దని అక్కడ డెలాయిట్ కన్సల్టింగ్ ఎండీ ఆయన శ్రీనివాస్ కమండూరి అని నా రెజ్యూమ్ మా నేనున్న సైడ్ నుంచి ఫైనాన్స్ సైడ్ నుంచి అక్కడికి పంపిస్తే వాళ్ళ రెజ్యూమ్ రివ్యూ చేసి ఒకసారి నాతో మాట్లాడి ఆయన ఎండీనే ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నన్ను తీసుకున్నారు. సరే ఆ తర్వాత అక్కడ అది వాళ్ళు కూడా డెలాయిట్ అప్పుడప్పుడే కొత్తగా వచ్చింది మార్కెట్‌లోకి ఇండియాలో అప్పటికి. పెద్దగా అప్పటికి దే ఆర్ నాట్ వెల్ సెటిల్డ్ ఇండియన్ అంటే మార్కెట్‌లో. వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్దాము. డిలైట్ అనేది వరల్డ్ బిగ్ 4 కంపెనీలో ఒక కంపెనీ. అంటే మనకు బిగ్ 4లో 4 ఉన్నాయి. జస్ట్ అవును. కొంతమంది అప్‌కమింగ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. సారీ టు ఇంటరప్ట్. పీడబ్ల్యూసీ ఒకటి సారీ వేరే కంపెనీ వేరే E&Y కేపీఎంజీ, డెలాయిట్. ఈ&వై E&Y డిలైట్ డెలాయిట్. అనేది బిగ్ 4 కంపెనీస్ అన్నమాట. ఐఎమ్ హ్యాపీ దట్ నా రూమ్‌మేట్ బిగ్ 4లో చేశాడు. నేను కూడా బిగ్ 4లో చేశాను. గాడ్ బ్లెసెస్. ఓకే. గో హెడ్ సార్. యాహ్! సో, ఇప్పుడేంటంటే అలా దాంట్లోంచి ఇంకా ఆ తర్వాత నేను సిమిలర్ వే ఇంకా అక్కడ వాళ్ళకంత గ్రేట్ ప్రాజెక్ట్స్ అప్పుడు రన్ అవ్వట్లేదు. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో సో, మా మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా నాకు వాళ్ళు టచ్‌లో ఉంటారు. నన్ను తీసుకున్న వాళ్ళు ఎందుకెళ్ళిపోతున్నావు అది ఇది అని అన్నా కూడా సరే నేనప్పుడు ఆ తర్వాత యాక్సెంచర్‌లో ఇన్ఫోసిస్‌లో ఆ 2 కన్సల్టింగ్ కంపెనీస్‌లో చేశాను తర్వాత. చేసిన తర్వాత సో, యాస్ పార్ట్ ఆఫ్ లైక్ రెగ్యులర్ జాబ్ మనకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్‌గా ఎప్పుడు కూడా నాకు అబ్రాడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు. ఆ తర్వాత ఏందంటే త్రూ కంపెనీస్ వర్క్ మీద తిరుగుతుండేవాడిని. సో లైక్ కంట్రీస్ లైక్ అంటే జర్మనీ, డెన్మార్క్, ఫిలిప్పైన్స్, సింగపూర్ తర్వాత యూఎస్, కెనడా ఇలా రావడం వల్ల
ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ ఇనిషియల్ గా నాకు అబ్రాడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కూడా. సో బై ఛాన్స్ ఆపర్చునిటీ వచ్చింది. ఐ సెటిల్ డౌన్ హియర్. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్లాన్స్ అన్నమాట. ఇంట్రెస్ట్ కానీ ప్లాన్స్ కానీ లేవు. బట్ ఆపర్చునిటీ వచ్చింది. ఐ జస్ట్ సెటిల్ డౌన్ హియర్. ఓకే. ఒక చిన్న మాట. మీరు చదువుకున్నారు. దట్స్ ఫైన్. బాగా అయిపోయింది. జాయిన్ అయిన తర్వాత జాబ్‌లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? అంటే మీరు టాపర్. టాపరు ఉన్న ఎన్విరాన్మెంట్‌లో మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. నాకు బాగా గుర్తు మీరు ఫస్ట్ ఐటీసీలో జాయిన్ అయినప్పుడు మీరు టాపర్‌గా జాయిన్ అవ్వటం వల్ల అక్కడున్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. తర్వాత నువ్వు బాగా పెర్ఫార్మింగ్ చేయడం వల్ల వాళ్ళే మీ వాళ్ళ ఇంటికి పిలిపించి భోజనం పిలిపించుకునే స్థాయికి, ఆంజనేయ సార్ రా మా ఇంటికి భోజనానికి రా అనే స్థాయికి వచ్చారు. సో అలాంటి టాపర్ అయ్యుండి ఉన్న సర్కమ్స్టెన్స్ ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? యు గాట్ ఇట్ మై పాయింట్. యాహ్! బట్ అంత అంటే చేరాను. నాకు అట్లా ఎప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడేం ఫేస్ చేసినట్లేదు. అంతే అంటే స్ట్రెయిట్‌గా ఎంప్లాయీస్ ద్వారానో, కొలీగ్స్ ద్వారానో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి అట్లాంటి సిట్యుయేషన్ లేదు గానీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్‌గా అక్కడ ఉండే వాళ్ళలో ఇనిషియల్‌గా ఉండే రిలేషన్స్ వేరుంటాయి. అది ఎక్కడైనా అది టాపర్ అని కాదు, ఇంకొకరని కాదు. ఈవెన్ అలాంటిది నాతో పాటు జాయిన్ అయిన కొలీగ్ ఐటీసీలో వితిన్ 2-3 మంత్స్‌లో అసలు ఆ ఎన్వైరన్మెంట్ మేనేజ్ చేయలేక హి ఎస్కేప్డ్. అసలు చెప్పకుండా వెళ్ళిపోయాడు కూడా. సో చెప్పకుండా వెళ్ళిపోయాడు అసలు. కంపెనీలో చెప్పకుండా వెళ్ళిపోయారు కూడా. సో అంటే అది అనేది అది కామన్. అది టాపరా ఇంకొకరా కాదు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అతను ఎలా హ్యాండిల్ చేసుకోలేకపోయాడు, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, దట్స్ మేకింగ్ ఎ డిఫరెన్స్ అన్నమాట. అతను ఎందుకు చేసుకోలేకపోయాడు, అది మీ పాటలో అంటే అది నేను అతని కంటే కూడా అతను అనొచ్చు, అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్ అనొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు నేను ఉన్నాం అనుకో, మనము లైఫ్ అది రెండు చూసి వచ్చిన వాళ్ళం. కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. అంటే టు సమ్ ఎక్స్టెంట్ ప్రాబ్లమ్స్ మనకు ప్రాబ్లమ్స్ లాగా తీసుకోము. ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటాం. కొద్దిగా సిల్వర్ అంటే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ పీపుల్ ఏమవుతారు, వాళ్ళ కొద్ది ప్రాబ్లం అనేది పెద్ద ప్రాబ్లం లాగా కనపడుతుంది. ఈజ్ ఆన్ దట్ లైన్ అంతే. టు సే ఫ్రాంక్లీ అతను మేనేజ్ చేయలేకపోయాడు అనే కంటే కూడా ఇనిషియల్ కెరీర్ ఇద్దరికి. సో ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చూసిన ప్రాబ్లమ్స్ తో ఇవన్నీ నథింగ్. ఏదైనా చిన్న చిన్న మనం ఆర్గనైజేషన్ లో ఫేస్ చేస్తే అవి నిజంగా ప్రాబ్లమ్స్ కాదు మనకున్న ఎక్స్పీరియన్స్ కి. అతను బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కాబట్టి అతనికి ఓకే, వర్స్ట్ కేసులో జాబ్ వదిలేస్తే రేపు ఏంటనే క్వశ్చన్ లేదు కాబట్టి వదిలేసాడు, వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాడు. కూర్చొని ఇంకోటి ఏదో కోర్స్ కంప్లీట్ చేయాల్సిందంటే చేశాడు. ఆ తర్వాత తన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని రైట్ కంపెనీ చూస్ చేసుకొని జాయిన్ అయ్యాడు తను నెక్స్ట్ స్టెప్. మనం ఏంటంటే జాబ్ వదిలేసేంత మనకు కంఫర్ట్ జోన్ లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిని అసలు ప్రాబ్లమ్స్ లాగా మనం అసలు ఆలోచించాం ఫస్ట్. ఎందుకంటే మేజర్ ప్రాబ్లం బయటకు వెళ్తే ఉండిద్ది అని తెలుసు కాబట్టి ఇక్కడ చిన్న చిన్న మనం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కాబట్టి మనంతా ప్రాక్టికల్ థింకింగ్ ఉంటది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మనకు ప్రాబ్లమ్స్ కాదు బేసిక్. సో మీరు కెరియర్ లో మీ జాబ్ లో మంచి పొటెన్షియల్ చూపించడానికి ఎలాంటి ప్లానింగ్ చేస్తారు? అంటే ప్లానింగ్ కాకపోయినా కొంచెం మనసులో ఆలోచన అంటూ ఉంటారు, నేను టాపర్ ఉండాలి, లేకపోతే మంచిగా నేను సొల్యూషన్ ఇవ్వాలి, ఏదో ఒక ఆలోచన. అంటే డిపెండ్స్. యా ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కరికి ఒక కెరీర్ ఉంటది, ఇంట్రెస్ట్. కొందరు ఏంటి అక్కడ అకాడమిక్స్ లో ఎక్సలెంట్ గా ఉండాలనుకుంటారు, కొందరు జాబ్ లో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలనుకుంటారు, కొందరు జాబ్ లో ఒకరి కింద మనం మంచి పొజిషన్ కి వెళ్ళేదంటే మనకు మనం ఓన్ గా మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే చదువుకున్నోడల్లా సీఈఓ అవ్వాలని లేదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ గూగుల్ సీఈఓ మన ఇండియన్స్ ని, వాళ్ళిద్దరు కూడా ఏమి అంటే ఎడ్యుకేషన్ లో వాళ్ళు పర్టికులర్ గా ఎక్కడ నెంబర్ 1 గా ఉండుకుంటే ఏమి వెళ్ళలేదు. ఓకే, వన్ ఆఫ్ ద నెంబర్ 1s లేదా వన్ ఆఫ్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్ అంతే కదా వాళ్ళు. సో వాళ్ళకున్న ఆస్పిరేషన్ ప్రకారం వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే ఐఐటి బ్యాచ్ నుంచి వచ్చినటువంటి సుందర్ పిచాయ్ గారేమో మనకి గూగుల్ సీఈఓ. అలానే ఇక్కడ మనకు లార్డ్ కృష్ణ ఇస్కాన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి సుపీరియర్ అంటే వాళ్ళ గురూస్ లో మనం ఆ నేమ్స్ మనకు తెలియదు కాబట్టి, సో సుపీరియర్ గురు స్టేజ్ కి ఎవరైతే రీచ్ అయ్యారో ఆయన కూడా ఈయన క్లాస్మేట్ అదే ఐఐటిలో అదే ప్లేస్ లో చదువుకొని వచ్చారు. ఓకే, సో ఇప్పుడు సుందర్ పిచాయ్ రీచ్ అయింది, ఇట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ గ్రేట్. ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఇస్కాన్ లో ఆయన రీచ్ అయినటువంటి గోల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్. ఎవరిది అల్టిమేట్ ఎవరిది గ్రేట్ అంటే ఎవరిది గ్రేట్ కాదు, ఎవరిది అల్టిమేట్ కాదు. ఈయనకున్న దాంట్లో అంటే ఈయన టెక్నాలజీ సైడ్ ఉన్నారు. హీ ఫీల్స్ లైక్ దట్ రీచింగ్ దట్ లెవెల్ ఇస్ ద హిజ్ ఆబ్జెక్టివ్ అండ్ హీ రీచ్డ్ ఇట్. ఈయన అలాంటి సిమిలర్ వేలో ఆధ్యాత్మికంగా ఆ స్టేజ్ లో ఉండాలనుకున్నారు, ఆయన రీచ్ అయ్యారు. సో బేసిక్ గా ఇట్స్ ఆల్ డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొందరు ఉంటారు 24/7 వర్క్ చేస్తూ ఆ వర్క్ లో ఆనందం పొందుతారు, ఓకే, డబ్బుల్లో కాదు. కొందరికి ఏంటంటే
డబ్బులు వస్తుంటే ఆనందం ఎక్కువ ఉంటుంది. కొందరికి ఏంటంటే టైమ్ టు టైమ్ జాబ్ చేయాలి, మిగతా టైం కొద్దిగా పర్సనల్ లైఫ్ స్పెండ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది నేను కొద్దిగా ఆ కేటగిరీ, అది లాస్ట్ అగ్రీడ్ కేటగిరీ. అగ్రీడ్ నేను ఫస్ట్ యాక్చువల్లీ నుంచి మన ఎగ్జాక్ట్‌గా. మన యూవర్స్ ఏంటంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్ చేసేవాళ్ళు, మన ఎంటర్ప్రైనర్స్ అవ్వాలనే వాళ్ళు మన వ్యూని గ్యారంటీగా మనం చూడరు. వాళ్ళు ఎంటర్ప్రైనర్స్ వీడియోస్ అవి చూస్తారు కాబట్టి జాబ్ లో టాప్ గా ఉండాలి, లేకపోతే నెక్స్ట్ లెవెల్ కానీ అప్రిషియేషన్ కానీ సంపాదించుకోవాలంటే మీరు ఏమైనా స్ట్రాటజీస్ మన ఎగ్జాక్ట్‌లీ. జూనియర్స్ చెప్తారా? సో అది నీ బేసిక్‌ని బట్టి, నీ ఆబ్జెక్టివ్‌ని బట్టి ఎళ్ళాలి. అది. సో ఆబ్జెక్టివ్ బట్టి ఎళ్ళేటప్పుడు ఏంటంటే, నువ్వు ఆర్గనైజేషన్‌లో గ్రో అవ్వాలంటే ఎప్పుడైనా సరే ఆహ్, 2 వేస్ ఉంటాయి. మనకిచ్చిన వర్క్ చేస్తే జనరల్‌గా దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎయిదర్ యూ ఆర్ ఇన్ ద మీటింగ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్ ఆర్ బిలో మీటింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది. అప్పుడేమవుతది, నీ గ్రోత్ అనేది స్లోగా ఉంటది. నీ గ్రోత్ అనేది ఒక లిమిటెడ్‌లో ఆగిపోతుంది. ఓకే. ఇప్పుడు నీకిచ్చిన వర్క్ నువ్వు చేస్తున్నావు. సో, బయట వేల మంది ఉన్నారు. వాళ్ళలో నువ్వొకడివి. ఆర్గనైజేషన్‌లో కూడా కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో నువ్వొకడివి. ఓకే. సో, నువ్విచ్చిన వర్క్‌ని కొద్దిగా ఇన్నోవేటివ్‌గా, ఫాస్ట్‌గా అంటే నీ బియాండ్ దాటి చేస్తున్నావనుకో, దేర్ యువర్ గ్రోత్ స్టార్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నువ్వు ఇనిషియేషన్ తీసుకోవాలి. నీకిచ్చిన ఇందాక వినయ్ చెప్పినట్టుగా అకౌంట్స్ పేయబుల్ అంటే, అకౌంట్స్ పేయబుల్‌లో నువ్వు జస్ట్ పోయి ఇన్వాయిస్ ప్రాసెస్ చేసి వెండర్‌కి పేమెంట్ చేస్తే దట్ ఈస్ యువర్ జాబ్. నువ్వు ఏ వెండర్ ఎస్కలేట్ చేయకుండా, ఏ కంపెనీ వాడు ఎస్కలేట్ చేయకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావనుకో, నీవు ఎంతసేపటికైనా ఏమవుతావు, అకౌంట్స్ పేయబుల్‌లో సీనియర్ అసోసియేట్ అవుతావు, టీమ్ లీడ్ అవుతావు, మేనేజర్ అవుతావు. ఇంక అక్కడికి ఆగిపోతుంది. సో, నీకు ఆ కెరియర్‌లో నువ్వు గ్రోత్ కావాలంటే ఎక్కడికెళ్ళాలి? సో, ఒక 6 మంత్స్, 1 ఇయర్‌లో నువ్వు చేసే ఏరియాలో యూ షుడ్ బికమ్ ఎక్స్‌పర్ట్ అండ్ యూ షుడ్ మూవ్ ఆన్ టు ద అదర్ ఏరియా వితిన్ దట్ వర్టికల్. సో దట్ ఈస్ వన్ వే అన్నమాట. నువ్వు నేర్చుకొని ఇంకా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండాలి. చేసే వర్క్‌లో నువ్వు యూ షుడ్ డూ అంటే 10 మంది చేసేలాగా కాకుండా యూ షుడ్ డూ ఔట్ పెర్ఫార్మ్. యూ షుడ్ డూ సమ్ అంటే హౌ యూ కెన్ డూ బెటర్. దానికి వాల్యుయేషన్ తేవాలి. బేసిక్‌గా నువ్వు చేసే జాబ్‌లో నీకు ఇచ్చిన జాబ్ చేస్తే ఏమవుతుందంటే మన గ్రోత్ అక్కడే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వాల్యుయేషన్ తీసుకొస్తావో దెన్ నువ్వు ఏ జాబ్ అయినా ఇంకా దీనికేమి చెప్పనక్కర్లా. దీంట్లో ఇందాక అడిగినట్టు గుప్తా గారు, నువ్వు ఆ పర్టిక్యులర్ జాబ్‌లో సాఫ్ట్‌వేర్‌కైనా కావచ్చు, ఇంకో జాబ్ ఏ జాబ్ చేసినా కూడా నువ్వు ఔట్ పెర్ఫార్మ్ అంటే నువ్వు గ్రో అవ్వాలి అంటే ఏంటంటే యూ షుడ్ బి ఇన్నోవేటివ్, యూ షుడ్ బి ఔట్ పెర్ఫార్మ్, యూ షుడ్ బి అబోవ్ యావరేజ్ అన్నమాట. అప్పుడు మనకు గ్రోత్ ఉంటుంది బేసిక్‌గా. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ఎళ్తావు. కొందరు ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ మేనేజర్ అలా ఎళ్ళిపోతారు. కొందరేమో టెక్నికల్ టీమ్ లీడ్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, టెక్నికల్‌గా డెవలప్ అవుతూ ఉంటారు. కొందరేమో మేనేజ్మెంట్ క్యాడర్‌లో ఉంటారు. సో, నీ పర్సెప్షన్ బట్టి ఎళ్ళగలవు. ఇప్పుడు నీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోడెళ్లి నువ్వు వాడికి తనని నువ్వు ఎంత పుష్ చేసినా గూడా తను మేనేజ్మెంట్ సైడ్ ఎళ్లి పెర్ఫార్మ్ చేసి గ్రో అవ్వాలి అంటే అవ్వలేడు. ఎందుకంటే తన పర్సెప్షన్ ఆ కోడింగ్‌లో చేసే ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పీపుల్ మేనేజ్మెంట్ మీద ఉండదు వాడికి. సో, అందువల్ల ఆర్గనైజేషన్‌లో చేరిన తర్వాత కూడా యూ హావ్ టు డిసైడ్. నువ్వు ఆర్గనైజేషన్‌లో టెక్నికల్‌గా గ్రో అవ్వాలంటే వాట్ స్కిల్స్ యూ షుడ్ హావ్. మేనేజ్మెంట్ సైడు, హెచ్ఆర్ సైడు అంటే ఆర్గనైజేషన్ సైడ్ గ్రో అవ్వాలి. హైరార్కీ సైడ్ గ్రో అవ్వాలంటే నీకు ఏ స్కిల్స్ కావాలనేది నువ్వు థింక్ చేసుకోవాలి. టెక్నికల్ సైడ్ అంటే యూ షుడ్ బి గుడ్ ఎట్ టెక్నికల్ థింగ్స్ వాట్ యూ ఆర్ డూయింగ్. యూ షుడ్ ఔట్ పెర్ఫార్మ్ అంటే క్లయింట్‌కి కానీ, ఒక మేనేజ్మెంట్‌కి కానీ ఏదైతే డెలివరబుల్స్ ఉంటాయో వాళ్ళ షూస్‌లో నువ్వు నిలబడి చూసుకోవాలి. ఏదైనా ఒక రిక్వైర్మెంట్ మనం డెలివరీ చేస్తున్నామంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉంటది. ఒక సాఫ్ట్‌వేర్ నువ్వు డెవలప్ చేస్తున్నావు. బస్ టికెటింగో, రైల్ టికెటింగో చేస్తున్నప్పుడు వ వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు టికెట్ బుక్ అవ్వాలి, బెర్త్ బుక్ అవ్వాలి అంటే అది కామన్. ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తాడు. ఆ కోడింగ్ చేస్తాడు. బట్ ఎవరు సక్సెస్ అవుతారో దాంట్లో ఆ కెరియర్‌లో లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఇంకోటి ఎళ్తున్నారో ఆ వేలో అంటే నువ్వు కస్టమర్ షూస్ సైడ్ ఎలా ఆలోచించగలవు? అరె! నువ్వు రైల్వే స్టేషన్‌లోకెళ్ళి నేను టికెట్ బుక్ చేసుకుంటున్నావు. నువ్వు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు. నువ్వేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు? ఒకసారి వెబ్‌సైట్‌లోకెళ్తే చాలా స్లో అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది పండగ సీజన్‌లో బుక్ చేసుకుంటున్నారు. సో, ఆ పెర్ఫార్మన్స్ ఇష్యూ రాకుండా ఉండాలంటే నువ్వు కోడ్ ఎలా డెవలప్ చేయాలి? లేదు ఎట్ వన్ గో 1,00,000 మంది బుక్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆ సీక్వెన్స్ నువ్వు డిఫైన్ చేయాలంటే నువ్వు ఆ షూస్‌లోకి అదర్ సైడ్ ఎళ్లి నువ్వు థింక్ చేస్తే నువ్వు చేసేటువంటి యొక్క కోడింగ్ గాని, వర్క్ గాని దాని క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా గ్రోత్ అవుతుంటుంది. సో, బేసిక్‌గా అదనమాట డిఫరెన్స్. నువ్వు ఇప్పుడు ఇచ్చారు మీ మేనేజరు నువ్వు టికెటింగ్ రిజర్వేషన్ సంబంధించి కోడింగ్ చేయమంటే, ఓకే. దానికి సంబంధించి టికెట్ ఎలా బుక్ చేయాలనేది డెవలప్ చేసి కోడ్ ఇస్తేనేమో యూ విల్ బి వన్ ఆఫ్ ద లాక్స్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఆర్ డెవలపర్. బట్ అదే నువ్వు అదర్ షూస్‌లోకెళ్ళి నువ్వు ఎండ్ యూజర్‌కెళ్ళి ఎళ్ళినప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావో వాటిని మైండ్ సెట్‌లో పెట్టుకొని ఒక కోడింగ్ డెవలప్ చేసావనుకో, అప్పుడు దట్ ఈస్ వేర్ ఇట్ షోస్ ద స్కిల్‌నెస్ కానీ, నీ గ్రోత్‌కి గాని, నీ స్కోప్ అనేది బీజం ఫౌండేషన్ అనేది అక్కడి నుంచి పడుతుందన్నమాట.
యాక్చువల్‌గా మీటింగు 8 మినిట్స్‌లో అయిపోవస్తుంది. ఒక్కోసారి అయిపోకుండా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిపోదాం. అయిపోతే మనం మళ్ళీ ఇంకో ఓపెన్ చేస్తాం. దాంట్లో ఏంలా జాయిన్ ఇది ఇద్దరే ఉంటేనేమో అది 45 మినిట్స్ తర్వాత కంటిన్యూ అవుతది. మోర్ దెన్ ఇద్దరు ఉంటేనేమో 45 మినిట్స్ ఖచ్చితంగా క్లోజ్. అవునా? ఆహా! ఓకే. సరే అట్లయితే మనం అయిపోయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాం. అందరూ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు కాబట్టి. సో, మీరు లేకపోతే ఇక ఆపేద్దామా? మళ్ళా రీజాయిన్ అవుదాం. 7 మినిట్స్‌లో అప్‌డేట్‌గా ఉండిద్ది. పర్లేదు లిజీ ఒకవేళ అప్పుడు అయిపోయినప్పుడే ఆపేద్దాం బట్ సరే. ఒకటిలో కావాలంటే లాస్ట్. సో, మీరు నాకు తెలిసి డిలైట్‌లో చేశారు. తర్వాత డిలైట్ నుంచి కెనడా ఎళ్లారు. కెనడాలో అహా! లేదు. మీరు లేదు. నేను ఆ! డెలాయిట్ నుంచి యాక్సెంచర్ చేసి, యాక్సెంచర్‌లో ఉన్నప్పుడు యూరోప్‌లో చేశాను. తర్వాత ఇన్ఫోసిస్ జాయిన్ అయ్యా. ఇన్ఫోసిస్‌లో కూడా ఫస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సింగపూర్, ఇటు ఫిలిప్పైన్స్ అవి ఇవి తిరిగేవాడిని. ఆ తర్వాత నేను ఆస్ట్రేలియాకెళ్ళాల్సింది. సో, ఫర్ సమ్ రీజన్ నాకప్పుడు ఇంట్లో వేరే పనుల వల్ల ఎళ్ళలేదు. ఓకే. తర్వాత ఏమైందంటే ఆహ్, సపోజ్ నేను యూఎస్‌కి రావాలి ఇంకా వేరే ప్రాజెక్ట్ మీద. యూఎస్‌కొచ్చే ముందు నాకు రెడీగా వీసా లేదని చెప్పేసి మాకు నియర్ షోర్ ఆఫీస్ బ్రెజిల్‌లో ఉంది. బ్రెజిల్‌కి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ టీమ్ సెటప్ చేయడము వాటిని ఎళ్ళాలి. బట్ సమ్‌హౌ నాకు బ్రెజిల్ కొద్దిగా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్‌కెళ్ళడము అంత కంఫర్టబుల్ లేదు. వెళ్ళిన చోట ఇంగ్లీష్ అన్న అయితే అట్‌లీస్ట్ నేను ఫస్ట్ నుంచి పెద్దగా అబ్రాడ్ ఇంట్రెస్ట్ లేనిది. సో, ఇంగ్లీష్ స్పీకింగ్ తర్వాత ఏందంటే ఓకే. ఇంగ్లీష్ స్పీకింగ్ అయితే ఓకే అనే స్టేజ్‌లో ఉన్నాను. సో, అందువల్ల వాళ్ళు కెనడాకెళ్ళు అట్లయితే టెంపరరీగా ఒక 1, 2 ఇయర్స్ ఈ లోపల యూఎస్ వీసా అనేది రెడీ అయిన తర్వాత యూ కెన్ మూవ్ ఫ్రమ్ యూఎస్ టు కెనడా టు యూఎస్ అని పంపించారనమాట. అలా నేను ఇక్కడికొచ్చాను. సో, ఇక్కడ ఇన్ని దేశాలు తిరిగినప్పుడు మీరేమన్నా తెచ్చుకొని వ్యూవర్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఐ మీన్ లైక్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ ఐ థింక్ మీరు జర్మనీ కూడా ఎళ్ళినట్టు నాకు గుర్తు. జర్మనీ వాళ్ళు జర్మనీలో ఉన్న డెన్మార్క్‌లో ఆ! ఉన్నాను చాలా కొద్దిగా. డెడికేట్‌గా ఉంటారన్న అక్కడ అని చెప్పేవాడు. అంటే అక్కడ ఆ దేశాల నుంచి తెలుసుకున్నాను. ఈళ్ళు అక్కడి నుంచి సో, బేసిక్‌గా హ్మ్. లెట్ మీ కంప్లీట్. ఈళ్ళు మనమేంటంటే ఒక్క ఓకే. నిమిషం. ఒక్క నిమిషం. చెప్పండి. ఈళ్ళు మన యాహ్! వ్యూవర్స్ చాలా మంది సీఏ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ. వాళ్ళు హ్మ్. అక్కడికెళ్ళినప్పుడు ఎళ్ళే ముందర నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? సో, ఇప్పుడు వాళ్ళు 1 ఇయర్, 2 ఇయర్స్‌తో ఉన్నారనుకోండి. అది నేర్చుకొని ఎళ్తే వాళ్ళకి కెరియర్ పర్ఫెక్ట్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ అవుతుంది కదా! అలాంటివి ఏమన్నా ఉంటే షేర్ చేయండి. సో, బేసిక్‌గా ఏందంటే నేను కూడా సేమ్ ఇనిషియల్‌గా చెప్పా గదా! నాకు సీఏ క్యాంపస్‌లోనే దుబాయ్ అవన్నీ వచ్చినా వదిలేసాను. ఎందుకంటే ఏదో దేశం దాటెళ్తే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ ప్రియారిటీస్ ఏంటో తెలీదు. మనం ఇక్కడ పేరెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని అక్కడేంటి అన్న ఆ ఫీలింగ్‌లో ఉండేవాడిని. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా కంట్రీస్ తిరగడం వల్ల ఏమైందంటే నాకు ఒక ఎక్స్‌పోజర్ వచ్చింది. జనాలు ఎలా ఉంటారు? ఎక్కడ ఏముంటుంది? ఆపర్చునిటీ ఏంటి? లైఫ్ ఏంటి? అన్నీ తెలిసొచ్చాయి మనకు గూడా. కష్టం ఏంటి? సుఖం ఏంటి? అక్కడ పీపుల్ ఎలా అంటే అన్నీ తెలిసాయి. సో దానివల్ల ఐ బికేమ్ లిటిల్ ఫ్లెక్సిబుల్ టు మూవ్ ఔట్ ఆఫ్ ద కంట్రీ లేటర్ ఆన్ అన్నమాట. అదర్‌వైజ్ ఐ వాస్ కైండ్ ఆఫ్ లిటిల్ రిలక్టెంట్ టు గో ఔట్ ఆఫ్ ద కంట్రీ బేసిక్‌గా వేరే కంట్రీస్‌లో ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా నేను ఎళ్ళలేదు ఏ రోజు. సో ఇప్పుడు త్రూ కంపెనీ పని మీద కాబట్టి ఐ యామ్ నాట్ లైక్ ఐ డోంట్ హావ్ ఎనీ స్ట్రగుల్స్ అన్నట్టుగా నేను కంపెనీ పని మీద తిరుగుతుండేవాడిని. సో ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే నేను అబ్జర్వ్ చేసింది ఎక్కడైనా సరే మన టాలెంటే టాక్స్ అబౌట్ అన్నమాట. నువ్వుకిన నువ్వు నీకు నువ్వు చేసే వర్క్‌లో నువ్వు టాలెంట్ ఉందనుకో, అది గ్లోబ్‌లో నువ్వు ఎక్కడున్నా గూడా నీ ఇంపార్టెన్స్ నీకుంటది. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు జర్మనీకెళ్ళావు, అక్కడికెళ్తే ఆబ్వియస్‌గా మనలాంటోళ్ళకి ప్రియారిటీ తక్కువే ఉంటుంది. అంటే ఇవన్నీ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద మనం మాట్లాడకూడదు కాబట్టి ఆహ్, చెప్పేదేంటంటే ఏ కంట్రీ ఇప్పుడు మన ఇండియాకు వేరే ఫారినర్ వస్తే అంతేగా. మనం ఎంత మను ప్రియారిటీ ఇస్తాము? ఆ! మనూరోడికి పక్కూరోడొస్తే మనం మనూరోడికే ఇస్తాం కదా ప్రియారిటీ. ఆ! మనోడు కాకుండా. అందువల్ల దాన్ని తప్పు ఎగ్జాక్ట్‌లీ. మనం దాన్ని తప్పు పట్టకూడదు. కొన్ని సార్లు అది జనరిక్‌గా మాట్లాడుతుంటారు. మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అవును. ఎందుకంటే వాడి దేశంలో వాడి ఫ్రెండ్, వాడి ఇల్లు, వాడి దేశం సో, ఆబ్వియస్‌గా అలా ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వి అబ్జర్వ్డ్ ఈస్ అలాంటివి ఏమీ ఉన్నా గూడా నువ్వు టాలెంట్ అయితే మాత్రం యూ హావ్ దట్ రికగ్నిషన్. నేను అది ఎప్పుడు అబ్జర్వ్ చేశాను. నేను జర్మనీలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మా టీమ్‌లో ఒకతను ఉండేవాడు. అతను సేమ్ మనలాగానే అంటే కొద్ది ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎంసీఏ ఇయన్నీ చదవకుండా ఏదో బీసీఏనో ఏదో చదువుకున్నాడు. ఆ తర్వాత జాబ్‌లో ఏదో చిన్న జాబ్‌లో ఇందాక వినయ్ అడిగిన ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ సూట్ అవుతదనమాట. తను ఎంసీఏ చదవాలంటే ఇంట్లో పరిస్థితులు అనుకూలించక ఒక చిన్న కంపెనీలో ఏదో ఆడ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఏదో సమ్ రోల్ చేసేవాడనమాట. నెలకు 10,000, 15,000 ఇస్తారని చెప్పేసి హైదరాబాద్‌లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే వాళ్ళేం చేశారు, అక్కడేదో ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేస్తుంటే అంటే తను అంటే బీఎస్సీయో, బీసీఏ చదివాడు కాబట్టి కోడింగ్ అన్నీ వచ్చు కాబట్టి అన్నిట్లో ఇనిషియేషన్ తీసుకొని చేస్తుండేవాడనమాట. సో, ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీకక్కడ ఉన్న ప్రొడక్షన్ ఇంజినీరు, అకౌంట్స్ మేనేజరు అప్పట్లో వాళ్ళకి సాఫ్ట్‌వేర్‌లు అసలు అర్థం కావు గదా! ఇతను చిన్నతనవ్వడము, అప్పుడప్పుడే నేర్చుకొని రావడము, క్యూరియాసిటీగా ఉండేవాళ్ళు. ప్రతి దాంట్లోకెళ్ళి చేస్తుంటే మనం అన్నిట్లో చేయించేవాళ్ళనమాట. సో, దాంతో తను అక్కడ బిజినెసు అర్థం చేసుకునేవాడు.
అటు కోడింగ్ ఎలా తను నేర్చుకున్నది ఉంది కాబట్టి ఉండేదనమాట. సో, మంచిగా పెర్ఫార్మ్ చేసేవాడు. అలాంటి అతను తనకు సాలరీ ఇంత 5,000, 6,000 ఉండేది అక్కడ సాలరీ అనమాట మంత్లీ. అలాంటి అతను అది ఎస్ఏపీ అంతా ఒక ఐడియా వచ్చిన తర్వాత బయటకొచ్చి జాబులు ట్రై చేస్తూ ఉంటే తనకు అంటే తనకేమీ తెలీదు. చాలా ఇన్నోసెంట్ గే అనమాట. వెళ్లి ట్రై చేస్తూ ఉంటే ఇట్లనే యాక్సెంచర్‌లోనో, ఐబీఎంలోనో వచ్చింది. సో, వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి? స్టార్టింగు 4,00,000, 3,00,000 కాడ నుంచి ఉంటాయి గదా! వాళ్ళ హెచ్ఆర్ అడిగారనమాట. నీకు హౌ మచ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అంటే ఐయామ్ ఆల్రెడీ డ్రాయింగ్ 7,000 అని చెప్పి మనోడు 7 అని చెప్తే బట్ ఫ్రమ్ అవర్ సైడ్ వి కెన్ ఆఫర్ మాక్సిమం 4 అన్నారంట. అంటే మనోడు ఇదేంట్రా బాబు ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎక్కువ ఇస్తారని వస్తే ఈళ్ళేంటి కానీ ఏం చేయలేడు గదా! సరే ఓకే మీరు ఎంత ఇస్తారో అది ఇయ్యండి. నేను వి విల్ డిసైడ్ ఇస్తే ఏం చేస్తారు తక్కువ ఇస్తే ఒకవేళ ఎస్ఏపీ సైడ్ రావాలంటే చూద్దాం అన్నట్టు. ఆఫర్ లెటర్ వస్తే 4,00,000 వచ్చింది. 4,00,000 పర్ యానం వాళ్ళు మాట్లాడుతున్నాడు. వీడేమో నెలకి 7,000 మాట్లాడుతున్నాడు. వీడేమనుకుంటున్నాడు వాళ్ళు 4,000 ఇస్తారనుకోని ఈడేంట్రబ్బా నాకు 7,000 వచ్చావని 4,000 అడుగుతున్నారు ఈ ఐబీఎం వాళ్ళు. సరే అంటే వాళ్ళు ఫిగర్స్ లాక్స్ అని చెప్పట్లేదు. వీడు థౌసండ్స్ అని చెప్పట్లేదు. వీడు 7 అని చెప్తున్నాడు. వాళ్ళు 4 అని చెప్తున్నారు. సో, ఆ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత 4,00,000 చూసి చాలా ఖుషి జాయిన్ అయ్యి అలా వచ్చాడన్నమాట క్యాండిడేట్ మా టీమ్‌లో. అతను తనకేందంటే ఒక బిజినెస్ అండర్‌స్టాండ్ చేసుకోగలడు. తను ఫంక్షనల్ కన్సల్టెంట్‌కి జాయిన్ అయ్యాడు. బట్ కోడింగ్ బాగా వచ్చు. ఎందుకంటే అతను బీసీఏని చదివొచ్చాడు. అంటే ఆడ కూడా చేసొచ్చాడనమాట. సో, తను 2 ఇప్పుడు జనరల్‌గా ఈఆర్‌పీ ఎన్వైర్న్‌మెంట్‌లో ఏందంటే మేమంతా ఓన్లీ కోడింగ్ ఎక్కడ మేము చూడము, చెయ్యము, అసలేం చేయమనమాట. మేము ఓన్లీ బిజినెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని ఒక డెవలపర్‌ని పిలిచి ఇలా చెయ్యి అని అడుగుతాం అంతే. స్టాండర్డ్ అయితే సిస్టమ్‌లో మేము అంటే ఇప్పుడు ఎక్సెల్‌లోకెళ్ళి మన ఫార్ములాస్ పెట్టి ఎలా మాడిఫై చేసిస్తామో అలా మాడిఫై చేసిస్తాము ఎస్ఏపీ. లేదు అంతకంటే దాటిందంటే డెవలపర్స్‌ని పిలిచి వాళ్ళకి చెప్తాం వాళ్ళకి. ఓహ్! ఇది చేయాలి. ఇది ఇలా అని. సో, వి ఆర్ కైండ్ ఆఫ్ బ్రిడ్జింగ్ ఎ గ్యాప్ బిట్వీన్ ద డెవలపర్స్ అంటే టెక్నికల్ ఐటీ వాళ్ళకి కోర్ బిజినెస్ వాడికి. కోర్ బిజినెస్ వాడొచ్చి నాకు అకౌంటింగ్‌లో అవి కావాలి, ఇవి కావాలంటే వాడికి అర్థం కాదు. ఇంజినీరింగ్ చదువుకొనొచ్చినోడికి. ఆ ఇంజినీరింగ్ గోడొచ్చేసి నేను కోడింగ్‌లో సింటాక్స్ అది ఇది అనంటే ఒక ఫైనాన్స్ మేనేజర్‌కో, హెచ్ఆర్ మేనేజర్‌కో, ప్రొడక్షన్ మేనేజర్‌కో అర్థం కాదు. ఆ గ్యాప్ అనేది మనం ఫిల్ చేస్తాం ఇక్కడ మా రోల్ అన్నమాట. సో, ఈ అబ్బాయి ఏంటి 2 చేయగలడు. ఆ కోడింగ్ కూడా రాయగలడు. వాడికి చెప్పాల్సిన అవసరం లేదు డెవలపర్‌కి పిలిచి. సో, అలా వాడు ప్రొడక్షన్‌లో మెషినరీ దగ్గర ఆగిపోయే స్టేజ్‌లో ఆ కోడింగ్‌లోకెళ్ళిపోయి ఏదో ఒకటి మానిప్యులేట్ చేసి ఆ ప్రొడక్షన్ రన్ చేసాడు. లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోయేది వాళ్ళకి అసలు ఆ రోజు క్లయింట్‌కి. ప్రాజెక్ట్ డిప్లాయ్ అయింది. చిన్న బగ్ వల్ల ఆ ప్రొడక్షన్ అంటే అతను ప్రొడక్షన్‌కి సంబంధించినటువంటి ఈఆర్‌పీ సైడ్ వర్క్ చేస్తాడన్నమాట. ఓకే. సో, వాడేంటి ఆ ప్రొడక్షన్ వాళ్ళది లైనే ఆగిపోతుంది. డిప్లాయ్ అయిపోయిన తర్వాత కోడ్. సో, వీడేం చేసేవాడు మామూలుగా అయితే ఇప్పుడు కోర్ మామూలుగా అసలు కోడింగ్ తెలియనోడైతే దాన్ని అనాలిసిస్ చేసి కోడర్‌ని పిలిచి వాడు కూర్చొని వాడికేం అర్థం కాదు. కోడర్‌కేమో ప్రొడక్షన్ అర్థం కాదు. వీడికేమో కోడింగ్ అర్థం అలా ఉంటది ఎన్వైరన్మెంట్. వీడి కేస్‌లో 2 రావడం వల్ల వీడక్కడ కూర్చొని కోడింగ్‌లోకెళ్ళి ఆ బగ్‌ను స్కిప్ చేసుకుంటూ ఆ ప్రొడక్షన్ మూవ్ చేయి ఓకే. సో, బేసిక్‌గా ఏందంటే నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే సో, అతనికి ఇప్పుడు అతని వాళ్ళక్కడ చాలా లైక్ చేస్తారు. హలో! సారీ కంటిన్యూ. యాహ్! ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అక్కడ జర్మనీలో అలాంటి చోట్ల పెద్దగా నాన్ యూరోపియన్స్‌ని లైక్ చేయడం కష్టం. బట్ ఆ స్కిల్ వల్ల ఏంటంటే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ హిమ్ అనమాట. ఆల్‌మోస్ట్ తను అక్కడే కంటిన్యూ అయిపోతున్నాడు ఇప్పుడన్నమాట. సో, సో ఎక్కడైనా సరే మనకు రైట్ టాలెంట్ ఉంటే మాత్రం రికగ్నిషన్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే. అదొకటి గుడ్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాట్ స్పీక్స్ అబౌట్ అస్ ఈస్ ఇట్స్ నాట్ లైక్ లుకింగో, కమ్యూనికేషనో ఇది కాదు. సో, అది ఉంటే ఇట్స్ యాన్ యాడెడ్ బోనస్. లేకపోయినా కూడా మన టాలెంట్ అనేది స్పీక్స్ ఆన్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట బేసిక్‌గా. హౌ యూ ఆర్ ఇన్నోవేటివ్ ఆర్ హౌ యూ ఆర్ గివింగ్ ద వాల్యూ అడిషన్ టు అదర్ సైడ్ ఆఫ్ ద పార్టీ అన్నమాట. అది మెయిన్. ఇంకా రెండోదేంటంటే అబ్రాడ్‌లో ఉండాలి అనుకుంటే మాత్రం ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఒకవేళ ఉండాలన్నా, సెటిల్ అవ్వాలన్నా అన్ని విధాలుగా కూడా అంటే ఇంట్రెస్ట్ ఉంటే అబ్రాడ్ ఆపర్చునిటీ ఈస్ నాట్ ద ఓన్లీ గ్రేట్ ఆపర్చునిటీ ఎవరికైనా. బట్ ఉన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవాళ రేపు యూ డోంట్ ఫీల్ లైక్ యూ ఆర్ మిస్సింగ్ ద బ్యాక్ హోమ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక కెనడాకెళ్ళండి. ఎస్పెషల్లీ కెనడా అంటే నేను ఇప్పుడు అక్కడ టొరంటోలో ఉంటున్నాను కాబట్టి ఐ కెన్ షేర్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడేమవుతది ఇక్కడ సెటిల్ అయ్యారనుకోండి. ఇక్కడ సెటిల్ అవ్వడం గాని, వర్క్ చేస్తున్నా గాని మనం ఏదో ఒకప్పుడులాగా ఇండియాని మిస్ అయిన ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే అంతమంది కమ్యూనిటీ ఉంటారు.
అన్ని రకాల అంటే ఏ ఒక పండుగలు కానివ్వండి, ఒక ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, అన్నీ ఇక్కడ దొరికిపోతున్నాయి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో చూస్తే హ్యాపీయెస్ట్ కంట్రీస్ లై లైఫ్ లైఫ్స్ ఏమంటారు? లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ మీద చూస్తే కెనడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ టాప్ 3లో ఒకటనమాట. ఈవెన్ ఈ ఇయర్ కూడా నెంబర్ 1 అనమాట కెనడా. ఈదర్ యూరోపియన్ కంట్రీస్ కానీ, కెనడా గానీ ఉంటుందనమాట. ఆ నంబర్స్‌లో టాప్ 3 నంబర్స్‌లో ఇప్పుడు. సో, అలాంటి కంట్రీ అనమాట. కొద్దిగా కోల్డ్ కొన్ని టైమ్స్ అనిపించినా కూడా బట్ ఓవరాల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మాత్రం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ కొంత మీకు స్నో అప్పుడప్పుడు కురవడం అది ఉంటుంది తప్ప అదర్‌వైజ్ మనకేందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. చాలా ఇప్పుడు దీనికుండే చాలా బెస్ట్ ఫ్యాక్టర్స్ మీరెప్పుడైనా అబ్రాడ్‌కి రావాలనుకుంటే యూ కెన్ కన్సిడర్ ష్యూర్‌లీ కెనడా ఈస్ వన్ ఆఫ్ ద డెస్టినేషన్. ఏమవుతుందంటే యూఎస్‌తో పోలిస్తే కెనడా గాని, ఆస్ట్రేలియా గాని వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే అక్కడ నీకు యూఎస్‌లో ఒక ఎంప్లాయర్ ఎవరైనా ఆపర్చునిటీ ఇవ్వాలి. లేదా ఇంకా రకరకాల దారుల ద్వారా అక్కడ ఏదో జాబ్ ఉందని ప్రూవ్ పెట్టుకొని వచ్చి అలా సెటిల్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇట్ టేక్స్ వెరీ లాంగర్ టైమ్ టు సెటిల్ డౌన్ దేర్ అనమాట. యూఎస్‌కి వచ్చే వాళ్ళందరికి చాలా వరకు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ నేను యూఎస్‌లో కూడా ఉన్నాను. యూఎస్‌లో నాకు ఆపర్చునిటీ ఉంది. నేను అప్పుడు సీనియర్ మేనేజర్ రోల్‌లో ఉన్నాను అక్కడ. ప్రాజెక్ట్స్ అవి హ్యాండిల్ చేసుకుంటూ న్యూ జెర్సీలో ఉండేవాడిని. ఆ తర్వాత మా కంపెనీ వాళ్ళే డాలస్‌కి ఇక్కడ మంచి రోల్‌లో ఉన్నా కూడా నేను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే సో నాకు ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇట్ ఈస్ అంటే నేను అంతకుముందు ఇక్కడ ఉండి వెళ్ళాను కాబట్టి వర్క్ వీసా మీద కూడా ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఒక కొంత సెటిల్ అవ్వడానికి కూడా అనిపించింది. అక్కడ వెయిట్ చేసే కంటే కూడా లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ కోసం బెటర్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఈ కంట్రీస్‌కి చాలా మంది అడుగుతుంటారు నన్ను. అంటే అంత బాగా ఉంటుందా ఇండియా కంటే పోలిస్తే ఇక్కడికొస్తే రాలేరా ఆయనకి? అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే టు సే ఫ్రాంక్లీ నన్నడిగితే ఇండియాకుండే అడ్వాంటేజ్ చాలా ఉంటాయి కంపేర్ టు ఇక్కడ కంటే కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడికొచ్చే అడ్వాంటేజెస్ ఏందంటే మీరు లాంగ్ టర్మ్‌లో ఉన్నా లేదా షార్ట్ టర్మ్‌లో ఉన్నా బెస్ట్ కంట్రీస్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకుండే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, మనకుండే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ గూడా ప్రతి ఒక్కళ్ళు ఒక్క నిమిషం లైన్‌లో ఉండరా? సారీ. ఎందుకంటే నా టైము వేరే అతను వస్తున్నాడనమాట. అందుకని నేను ఇందాక అడిగింది. అతను వచ్చేసాడు ఆల్రెడీ. కింద వచ్చినాడు. సో అన్న నేను మేబీ ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ నేను కంటిన్యూ చేయలేకపోవచ్చు. నో ప్రాబ్లం. యూ కెన్ యాక్చువల్‌గా తర్వాత ఎప్పుడైనా కనెక్ట్ అవుతుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అతను సీఏ స్టూడెంట్, సీఏ జాబ్ చేస్తున్నట్టున్నాడు. అతను ఒక క్వశ్చన్ ఉంది, తీసుకోండి ఆ క్వశ్చన్. వరప్రకాష్ గారు, ఐ థింక్ ఐ హావ్ టు అన్మ్యూట్. వరప్రకాష్, యూ కెన్ అన్మ్యూట్. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతా. ఓకే, మీరు అడగండి మీ క్వశ్చన్. హలో. యా అంజన్ గారు,
యాక్చువల్ రీసెంట్ గా క్వాలిఫై అయ్యాను, జాయిన్ అయ్యా జాబ్. ఎక్కడ జాయిన్ అయ్యారు? నేను జాయిన్ అయింది హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. అయితే ఏమంటే ఇప్పుడు రైట్ నో పైథాన్, ఎక్సెల్, విబి అన్ని వస్తున్నాయి కదా. అంటే ఇందులో ఏది తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నా, తెలియట్లేదు. ఎందుకంటే పైథాన్ అవన్నీ నీకేం అవసరం లేదు కదా. పైథాన్ తో నీకేమి, పైథాన్ కోడింగ్ తో అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ అందరూ ఇవి తెలుసుకుంటే యూ కెన్ లెర్న్ మోర్ అంటున్నారు. అంటే డిపెండ్స్ ప్రకాష్. నువ్వైతే సిఏ క్వాలిఫైడ్ కదా. క్వాలిఫైడ్ అయినప్పుడు నువ్వు వచ్చేసి రేపు సపోజ్ ఒక్క నిమిషం లైన్ కాదు. ఓకే. సో ఆంజనేయ సార్ గారు వాళ్ళు ఎవరింటికి గెస్ట్ వచ్చినట్టున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. ప్రకాష్, మీరు వరప్రకాష్, కొంచెం మీరు టర్న్ ఆన్ చేసుకోండి. మీరు టర్న్ ఆన్ చేసుకుని మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడండి. మీరు మీరేం చేశారు? ఎక్కడ? సీనియర్లే సార్, అందరూ మన సీనియర్సే సార్, నాకన్నా పెద్దోళ్ళే. ఓకే ఓకే. ఇక్కడ నేను హాస్టల్లో 2012 నుంచి 14 నార్మల్ ఇంటర్మీడియట్ అప్పుడు ఉన్నాను అంతే. ఓకే. తర్వాత అంతా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు అక్కడ సిఏ కంప్లీట్ చేసినాను. ఓకే ఓకే. రీసెంట్ ఇక్కడ ప్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ లో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. అదే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కదా సార్, ఓకే ఓకే, అందులో జాయిన్ అయ్యాను. సో ఇట్లా జస్ట్ ఇప్పుడే వినయ్ గారు పెట్టారు, ఇట్లా మన సీనియర్ ఉన్నారు ICWA ఆయన చెప్తున్నారు అని చెప్పి ఇప్పుడే పెట్టారు మెసేజ్. సో వెంటనే కనెక్ట్ అయ్యాను, ఇట్లా తెలుస్తాయి కదండి. కనెక్ట్ అవుతేనే. వెరీ గుడ్. సో మీరు కూడా ICWA పాస్ అవడం అంటే ఈజీ ఏం కాదు, CA పాస్ అవడం అంటే ఈజీ ఏం కాదు. సో మన చరణ్ కానీ వినయ్ కానీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలుగుతారా? సో హౌ డు యూ పాస్ అండ్ హౌ యూ హావ్ టు టార్గెట్ యువర్ లైఫ్?
అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు టార్గెట్ చేసుకుంటున్నారు కెరియర్ సెట్ చేసుకోవడానికి, ఎంబీఏ అట్లా చదువుకొని ఇప్పుడు కెరియర్ సెట్ అవుతున్నారు. ఏదైనా ఒక లక్ష్యం ఉంటే సాధించాలంటే ఎలా మీరు పాస్ అవ్వాలన్నారు? సిఏ ఐసిడబ్ల్యూ పాస్ అవడం అంత ఈజీ కాదు, ఎలా ప్లాన్ చేసేవాళ్ళు అది షేర్ చేయవలసింది కోరుతున్నాం. ఒకటే గుర్తుగారు, నా లెక్క ప్రకారం ఏమంటే మనకి అంటే ఇంకొకరిని అడగడానికి మొహమాట పడకూడదు. ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ సజెషన్స్ వచ్చే కొద్దీ మనం నెక్స్ట్ వెళ్ళగలుగుతాము. ఇంకొకటి మనకంటూ గైడెన్స్ ఏర్పరచుకుంటే, అంటే సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక 5 అటెంప్ట్స్ పట్టింది సిఏ అవడానికి. అంటే ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయినా టోటల్ ఓవరాల్ గా అన్ని చూసుకుంటే సిఏ ఫైనల్ ఒక 3 అటెంప్ట్స్, సిఏ ఇంటర్ ఒక 2 అటెంప్ట్స్ అట్లా పట్టింది. సపోజ్ ఇప్పుడు అదే సపోజ్ ఇప్పుడు మా ఓన్ సిస్టర్ ఉంది, తను కూడా సిఏ చదివించినాము, తనది అన్ని ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. మీ దగ్గర నేర్చుకుందాం మొత్తం అంటే ఎక్స్పీరియన్స్ కదా సార్. ఇప్పుడు మనం తప్పు చేసినాము, ఎక్కడ మిస్ అయ్యాము, వాళ్ళకై చెప్పక మీరు చేయమాకండి, ఇంతే చదవండి, ఇందులో ఇది నేర్చుకుంటే చాలు, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గైడెన్స్ ఇచ్చుకుంటే చాలు. ఏమైనా ఏ కోర్సు టఫ్ కాదు అంటే మన కరెక్ట్ గైడెన్స్ ఉంటే అన్ని సమయానికి అయిపోతాయి. గైడెన్స్ లేక లేట్ అవుతుంది. ఇప్పుడైనా సరే ఉండే కొద్ది మనం ఏమంటే అవుట్డేటెడ్ అని కాదు సార్, ఒక చోట ఉంటాము, సరే సస్టైన్ అయిపోద్ది అనుకుంటాం, కాకపోతే ఆర్గనైజేషన్ ఎంతకాలం సస్టైన్ అయిద్దో తెలియదు. మనం అప్డేట్ అయ్యి బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ అది ఆర్గనైజేషన్ క్లోజ్ అయినా, క్లోజ్ అవ్వాలని కోరుకోము కాబట్టి ఫుల్ అప్డేట్ అయితే ఉండాలి. అందుకే అంటే ఇప్పుడే కదా సార్, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. రైట్ నౌ మనకి ఇంకా చదివే 3 ఉంటది. సపోజ్ ఆఫ్టర్ 5 years అయితే చెప్పలేము, ఇంకా ఫ్యామిలీ అన్ని అంటాం. సో ఇప్పుడే అయింది కాబట్టి ఇంకా ఏదైనా రిలేటెడ్ కోర్సెస్ కానీ ఏమన్నా తెలుసుకుంటే వెంటనే మన అమౌంట్ కట్టేదాకా మనం ఆలోచిస్తాము చేద్దామా వద్దా అని. ఏదో అమౌంట్ కట్టి అన్ని చేసి స్టార్ట్ చేస్తే అదే అవుతుంది. అలా అడిషనల్ కోర్సెస్ ఏముంటాయని నేర్చుకుంటే నెక్స్ట్ కి వెళ్ళిన తర్వాత ఏదైనా బెటర్ ఆపర్చునిటీ ఉంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ మనకే ఉంటుంది. అందరూ ఎంబీఏ చేసినారు, బట్ ఎంబీఏ చేసినారు కాకపోతే ఎక్స్ట్రా సపోజ్ శాప్ ఉంది, టాలీ ఉంది, వీటికి కూడా ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని మనకు వచ్చి వాటికి కోర్సులు కూడా సర్టిఫైడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ముంబైలో పెడతారు. అవి చేసుకుని సర్టిఫికేషన్ కూడా ఉందని చెప్తే మనకు వేరే వాల్యూ ఉంటుంది. నీకు వచ్చు నాకు వచ్చు కాబట్టి వాల్యూ ఉండాలి. సో అట్లానే ఏమైనా సర్టిఫైడ్ కోర్సెస్ వస్తే దానికి రిలేటెడ్ అన్ని చేసుకొని నెక్స్ట్ మనం యాడింగ్ అవుతా ఉండాలి. ఎందుకంటే ఉండే కొద్దీ ప్రతి ఇండస్ట్రీలో ఈవెన్ అకౌంటింగ్ లో ఇందులో తీసుకుంటే సిఏ ఉన్నా లేకపోతే అకౌంటింగ్ వాళ్ళ కంపెనీ ఏమనుకుంటుందంటే ఒక అకౌంటెంట్ పెట్టుకున్న ఏ టు జెడ్ మొత్తం నువ్వు చేయగలిగితే నాకు అమౌంట్ తగ్గిద్ది కదా, ఏ టు జెడ్ నువ్వే చేసేయి, అంటే ఏ టు జెడ్ నువ్వు చేసేయచ్చు కదా అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఈ కోవిడ్ వల్ల కూడా ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ ని రిక్రూట్ చేసుకుంటలేదు. ఐటీ సైడ్ అయితే జాబ్స్ ఉన్నాయండి, బాగున్నాయి. మేము కొన్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే మీరు సిఏ 5 అటెంప్ట్స్ తీసి కంప్లీట్ చేశారన్నారు. సో మీ సిస్టర్ ని 1 అటెంప్ట్ లోని కంప్లీట్ చేయించారు. ఫస్ట్ హానెస్ట్ గా మీ సిస్టర్ కి మీరు ఓపెన్ గా హెల్ప్ చేశారు, దాన్ని నిజంగా మెచ్చుకోదగ్గదే అనమాట. కొంతమంది అంటే నేను కష్టపడ్డాను, నా కష్టం ఆమె ఎందుకు అనుభవించాలి, లెట్ హర్ ఫేస్ 5 అటెంప్ట్ and so that I will not be put down me in my home like that. Some people will think. నేను కూడా అలా ఆలోచించాలి అనుకుంటారు, కానీ మీరు అలా ఆలోచించకుండా సో ఫెయిర్ గా మీ సిస్టర్ కి హెల్ప్ చేశారు. అందరి తరఫున ఈ సభాముఖంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది అంతా ఒకటే సార్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ నేను అడగాల్సింది, మీరు ఆ స్ట్రగుల్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫెయిల్ అయినప్పుడు సక్సెస్ కి ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఆ స్ట్రగుల్ ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎవరు మీకు సహకరించారు, ఎవరు మిమ్మల్ని ఎన్నుదట్టారు? సో అది ఎవరైనా ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని వాళ్ళు కూడా, ఇది రికార్డెడ్ అండి, సో కొంతమంది షేర్ అవుతుంది. చెప్పండి. సో ఎలా ఇట్స్ ఫైన్. యాక్చువల్గా అంజనేయ గారు మీరు పక్కెళ్ళారు కాబట్టి వరప్రసాద్ గారిని మాట్లాడిస్తున్నాను. సో అంజనేయ సార్ ఒక్క 2 minutes సార్, ఆయన ఒక వ్యూ షేర్ చేస్తున్నాడు. వరప్రసాద్ గారు మీరు చెప్పండి సార్. సార్ ఇక్కడ యాక్చువల్లీ మన అంటే మెయిన్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ నుంచి మాక్సిమం సపోర్ట్ ఉందనుకోండి సార్. ఇప్పుడు కాదు నెక్స్ట్ అన్న మాట ఇంటి దగ్గర వాళ్ళు పర్లేదు అన్న ఒక మాట ధైర్యం ఇస్తే మనకు మాక్సిమం సక్సీడ్, ఈవెన్ ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ సస్టైన్ అవ్వగలుగుతాం. అది మెయిన్ థింగ్. లేటర్ అనేది ఇప్పుడు పక్కా ఫెయిల్ అయ్యేది మనం ఒక కోర్సులో దిగిన తర్వాత, ఇది సపోజ్ 80%, సపోజ్ 100 మంది రాస్తే 20 మందే పాస్ అవుతారు. అది ఆల్రెడీ నీకు ముందే తెలుసు. ప్రతి ఒక్కరు వర్తే సార్, ఈవెన్ సిఏ అవినా అవ్వకపోయినా మన ఫ్రెండ్స్ అందరూ
ఈవెన్ ప్రతి ఒక్కరు చదివిన వాళ్ళే, కాకపోతే ఒకరికి పక్కన సీఏ క్వాలిఫికేషన్ వచ్చింది రాలేదు, అందరూ చదివిన వాళ్ళే. కాకపోతే ఈ టైంలో అయితే నెక్స్ట్ టైం అవుతుంది. మనం బయటికి రాకుండా మనం మెంటల్ గా ఫిక్స్ అవుతే ఓకే చదివాం, కష్టపడ్డాం, లోపాలు ఏంటో తెలుసుకోవాలి. కాకపోతే ప్రతిసారి జనాలు చేసేది అంటే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సేమ్ బుక్ చదువుతారు, అన్ని చదువుతారు, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. కొత్తగా అడాప్ట్ చేసుకోవాలి, న్యూ ప్రొసీజర్స్ వస్తాయి. అంటే ప్రతిసారి అదే బుక్ అదే పదంగా చదివితే ఏం మార్పు సార్? అంటే డిఫరెన్స్ ఉండదు కదా. నా పద్ధతి ఫెయిల్ అయినప్పుడు డైరెక్షన్ మార్చాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ దిస్ డైరెక్షన్ యు ఫెయిల్డ్, దెన్ అట్లీస్ట్ స్టడీ ప్యాటర్న్ లోనో నోట్ బుక్ తయారు చేసే ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందర కానీ ఏదో ఒక డైరెక్షన్ మార్చాలి. డైరెక్షన్ మార్చితే ఇప్పుడు అటెంప్ట్ పెరిగే కొద్దీ మన పక్కన జూనియర్స్ ఉంటారు కానీ సీనియర్స్ ఉంటారు సార్. జూనియర్స్ కూడా అడుగుతాను మొహమాట పడకూడదు. అది వాళ్ళు ఇంకా నా జూనియర్స్ కూడా అడుగుతాను మొహమాట. కొంతమంది ఆ సబ్జెక్ట్ లో ముందు ఉంటారు, వాళ్ళని కూడా అడిగితే తప్పేం లేదు, అందరూ సీఏ. సో మనం త్వరగా రీచ్ అవ్వగలుగుతాం గోల్. నేను మా చెల్లికి చెప్పింది అదే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేనైతే చదువుకున్నా. ఇంత మిస్ అయ్యాను పలానా సబ్జెక్ట్ లో పలానా టాపిక్ లో, ఇంత చదివితే చాలు. ఆంజనేయ గారు వెయిట్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చేద్దాము. సో ఆంజనేయ గారిని పక్కెళ్ళారు కాబట్టి ఆ టైంలో మిమ్మల్ని బేసిక్ గా సారీ యాక్చువల్ గా ఏమైందంటే నాకు 11:30 కల్లా వస్తాయన్నారు వీరాళ్ళు. నేను అదే మన 1.5 hour దాటుతుంది అనుకోలేదు. పర్ఫెక్ట్లీ ఫైన్ ఆంజనేయ సార్, పర్ఫెక్ట్లీ ఫైన్. యాక్చువల్లీ ఈ టైంలో ఫ్యామిలీ టైం అలొకేట్ చేసి మన ఇండియన్ కి ఏదో చేయాలని, మన ఇండియన్ జూనియర్స్ కి ఏదో చేయాలని ముందుకు వచ్చారు. పర్ఫెక్ట్లీ టైం వెల్. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పండి మా అందరి తరఫున, అభినందన తెలియజేయండి. చెప్పండి. సో ప్రకాష్ నీది ఏంటంటే క్వశ్చన్ అంటే డిపెండ్స్. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటానంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా ఉంటాయి, AWS, అజూర్ అని, అమెజాన్ అని, లేకపోతే రోబోటిక్ ప్రాసెస్ ఇట్లా బంచ్ ఆఫ్ టూల్స్ వచ్చినాయి. ఓకే, నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా జాబ్ చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా హౌ ఫార్ యు ఆర్ గోయింగ్ టు డివేట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ మీద మంచి జాబ్ RPA ఉన్నాయని కోడింగ్ మీద నేర్చుకుంటే వస్తాయంటే నువ్వు వెళ్ళిపోతావా? లేదు సార్, వెళ్ళవు కదా. అలాంటప్పుడు సో బేసిక్ ఏంటంటే నీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ దాంట్లో నేను అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకోటి చేస్తాను అంటే పైథాన్లు ఇవన్నీ అనేది అంత మ్యాండేటరీ కాదు యాక్చువల్ గా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నువ్వు చార్టెడ్ అకౌంటెంట్, సో నేను ఫైనాన్స్ రిలేటెడ్ ఏదైనా SAP, Oracle, JD Edwards, లేకపోతే ఇంకేమన్నా కొన్ని కొత్త కొత్త బ్లాక్ లైన్ టెక్నాలజీస్ ఫర్ మంత్ అంటే ఇయర్ అండ్ క్లోజింగ్, వీటి గురించి కొన్ని బ్లాక్ లైన్ టెక్నాలజీస్ వాళ్ళు SAP, Oracle తో టైఅప్ అయ్యి కొన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేశారు. ఇలాంటి ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ ఇలాంటి ప్రోడక్ట్స్ ట్రైనింగ్ చేసుకుంటానంటే ఇట్ గివ్స్ అంటే కాంప్లిమెంటరీ అంటే సప్లిమెంటరీ యాజ్ వెల్ as కాంప్లిమెంటరీ టు యువర్ క్వాలిఫికేషన్ నువ్వు చేసే కెరియర్ కి అనమాట. ఓకే, సో అందువల్ల నువ్వు పైథాన్, AWS లేకపోతే అజూర్ లేకపోతే గూగుల్ క్లౌడ్ ఈ టెక్నాలజీస్ అనేది నీకు అవసరం లేదు. అన్లెస్ యు ఆర్ ప్లానింగ్ టు డీవియేట్ అవుట్ ఆఫ్ యువర్ CA వరల్డ్ అండ్ ట్రై టు డూ సంథింగ్. ఓకే, వేరెవర్ డబ్బులు వస్తుందో, వేరెవర్ నాకు వేరే ఇంట్రెస్ట్ ఉంది వెళ్తాను అంటే అది వేరు. బట్ అది ఛాన్సెస్ నీకు వెరీ లిమిటెడ్. నువ్వు CA క్వాలిఫికేషన్ పెట్టుకొని వెళ్ళి నేను అజూర్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్ అని చెప్పాలి అంటే ఇట్ డజంట్ మ్యాచ్ అంటే ఇనిషియల్ గా అట్లీస్ట్. సో బేసిక్ గా దాని వల్ల నీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇలాంటి టెక్నాలజీస్ చూసుకో. ERP సైడ్ సాఫ్ట్వేర్ అని కాదు సార్, నా మెయిన్ ఏమంటే ఎక్సెల్, VBA, మ్యాక్రోస్ ఎన్ని ఉంటాయి కదా. అవును, యాజ్ వెల్ as అలాగే మన కోర్సెస్ సపోజ్ CA చేసినాము, CA తో పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలిసిస్ అన్ని రకరకాల కోర్సెస్ ఉంటాయి. అయితే విచ్ సూట్స్ అంటే చాలా మంది చాలా చెప్తారు, ఫండ్ అకౌంటింగ్ అని ఇదేని రకరకాలు. మనకి ఏం చేస్తే బెటర్ మనకు తెలియదు, ఎందుకంటే మనకు స్టార్ట్ చేస్తే కానీ నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు. దానికోసమే అసలు ఏం చేస్తే అని చెప్పి ఇంపార్టెంట్. సపోజ్ పలానా చేస్తే నీకు సపోజ్ CA ఫీల్డ్ కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది యాడ్ అయితే బాగుంటది, అట్లా అయ్యేం తెలియదు, దానికోసం అడుగుదామని చేశాను. ప్రకాష్, నా క్వశ్చన్ ఏంటంటే మీరు చేయండి, మీరు దాంట్లో చేసే దాంట్లో ఇఫ్ యూఆర్ పర్ఫార్మింగ్ వెల్ నీకు గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ అకౌంటింగ్ లోనే చేసుకుంటా పోయినా అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిట్ కూడా ఇఫ్ యు ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ యువర్ పీర్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ యూ విల్ బి ద ఫైనాన్స్ డైరెక్టర్, ఫైనాన్స్ VP. నువ్వు అంతకంటే పెద్దగా పైథాన్ నేర్చుకుని నువ్వు అంతకంటే గొప్ప పొజిషన్ సాధించావు. ఓకే, లేదు నువ్వు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తావు, ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్చుకుంటే ఏమవుతుంది, ఆ ప్లానింగ్ రిలేటెడ్ జాబ్ లోకి వెళ్తే నీకు అది నీకు యూజ్ అవుతుంది తప్ప నువ్వు టాక్సేషన్ కన్సల్టెంట్ ఉంటూ ప్లానింగ్ నేర్చుకుని వెళ్తే వాట్ ఈస్ ద యూజ్?
ఏం లేదు. ఓకే సార్. సో అల్టిమేట్ గా ఏంటంటే ద క్వాలిఫికేషన్ వి అచీవ్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్ ఇనఫ్ టు గ్రో ఇన్ దట్ కెరీర్ అనమాట. సో నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి అటు ఇటుగా ఇటు ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్పెసిఫైడ్ తో నీకు కొన్ని టాక్సేషన్ మీద స్పెషలైజేషన్స్ ఉంటాయి. జిఆర్సి అని చెప్పేసి ఆర్గనైజేషన్ లో ఈ కంట్రోల్స్ అనమాట. బేసిక్ గా ఇప్పుడు మనము ఆఫీస్ లో ఉంటావు, అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్ చేసేవాడు అకౌంట్స్ రిసీవబుల్ తీసుకోలేడు, అలానే చెక్ ఇష్యూ చేసేవాడు చెక్కును అప్రూవ్ చేయలేడు. ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్స్ కదా, అథెంటికేషన్. ఇంటర్నల్ కంట్రోల్స్. బేసిక్ గా మనం ఇంటర్నల్ ఆడిట్ లో మనం ఇవే కదా కంట్రోల్స్ చెక్ చేసేది. ఆర్గనైజేషన్ లోకి వెళ్ళి ఆడిట్ కి ఏం చేస్తావు, ఇంటర్నల్ కంట్రోల్ ఏం చేస్తావు, నువ్వు ఎంప్లాయీస్ కి క్లెయిమ్ ప్లే చేస్తున్నావు. సపోజ్ ప్రకాష్ అనే అతను ఒక ఎంప్లాయీ, నీ క్లెయిమ్ నువ్వే అప్రూవ్ చేసుకుంటాడు. ఇంటర్నల్ కంట్రోల్ ఏముంది, నువ్వు ఎంతైనా రాసుకుంటావు ఎంతైనా అప్రూవ్ చేసుకుంటావు. సో మనం ఇంటర్నల్ ఆడిట్ లో వెళ్ళి చెక్ చేసేదే ఇవన్నీ ఇన్బిల్ట్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయని. అది కూడా ఒక అది కూడా ఒక బిజినెస్ ఫంక్షన్. బిగ్ 4 లో కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అదొక ఫంక్షన్. లేదు నువ్వు ఇన్సాల్వెన్సీ పిటిషన్ లేదా బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ఒక కెరియర్, ఇలా నువ్వు ఏదైనా చూజ్ చేసుకో. ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు నీకున్న ఆర్గనైజేషన్ లో నువ్వేదో ఉన్నదాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఎంపర్లాడ మాకు. నీ ఉన్న ఆర్గనైజేషన్ లో నీకు ఎక్కడ స్కోప్ ఉంది గ్రోత్ చూడు ఫస్ట్. నువ్వు అక్కడ పర్ఫార్మ్ చేసుకుంటూ అప్పెళ్ళగలుగుతున్నావు అనుకో, దెన్ వై. ఇప్పుడు నువ్వు ఏదో కంపెనీలో జాయిన్ అయ్యావు, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏదో అసోసియేట్ మేనేజర్ గానో ఏదో జాయిన్ అయ్యావు ఎగ్జాంపుల్. నీకు మేనేజర్ గా సీనియర్ మేనేజర్ జనరల్ మేనేజర్ గా నీకు ఒక 5 years కెరియర్ లో కనపడుతుంది అనుకో, నువ్వు మంచిగా పర్ఫార్మ్ చేస్తే, దెన్ వై యూ నీడ్ దిస్ దట్ అండ్ ఆల్. నీకు ఆ ఆర్గనైజేషన్ లో నువ్వు అక్కడ అప్పుకెళ్ళాలంటే ఏమేమి స్కిల్స్ కావాలనో అవి ఐడెంటిఫై చేసి అవి నేర్చుకో. అర్థమైందా? నువ్వు ఇప్పుడు వెళ్ళి పైథాన్ నేర్చుకొని వెళ్ళడం వల్ల నువ్వు అకౌంటింగ్ సరిగ్గా, నువ్వు అకౌంటింగ్ లో టాక్సేషన్ కరెక్ట్ గా చేయకుండా యాజ్ ఏ అసోసియేట్ మేనేజర్ గా ఫైనాన్స్ కింద నువ్వు పైథాన్ కోడింగ్ రాస్తే హౌ ఇట్ ఈస్ వాల్యూ అడిషన్ టు ఎనీబడి ఎదర్ టు యువర్ ఆర్గనైజేషన్ యువర్. ఓకే, సో అది గుర్తు పెట్టుకో. నువ్వు బయట 100 ఉంటాయి, 100 నీకు అనవసరం. నువ్వు వెళ్ళే దారిలో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, నువ్వు అకౌంటింగ్ సైడ్ చేస్తున్నావు, నీ అకౌంటింగ్ లో నీకు గ్రోత్ కనపడట్లేదు, అప్పుడు నీకు సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటున్నావు, లేదు టాక్సేషన్ లో స్పెషలైజేషన్, ఇంటర్నల్ ఇండైరెక్ట్ టాక్సేషన్ లో కస్టమ్ స్పెషలైజేషన్ చేసావు అనుకో, దానికి ఉండే ఆపర్చునిటీస్ ఏముంటాయి అటు వెళ్తావు. సపోజ్ జిఆర్సి అని ఉంటాయి అనమాట, ఈ కంట్రోల్స్ అనమాట. ఇవి చేస్తే ఒక వైపు ఆఫ్ గ్రోత్ ఉంటుంది నీకు. ఈవెన్ ఐసిఐ నుంచి కూడా నీకు బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా స్పెషలైజేషన్స్. వాటిలో నీకు ఫారెక్స్ రిలేటెడ్ చేయొచ్చు, లేకపోతే ఇట్లా నువ్వు చూజ్ చేసుకో. నువ్వు వెళ్ళే కెరియర్ ఆ రెండింటిని బట్టి డిసైడ్ అవ్వు. నువ్వు ఏదో ఎవరో ఏదో చెప్పారని చెప్పి అవి ఇవి అక్కర్లేదు. అంటే మనకు ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకున్నావు కాబట్టి నేను పర్టికులర్ గా అడుగుతున్నాను. అసలు అనేది దట్ ఈస్ నోవేర్ లింక్ టు అస్ అనమాట. బేసిక్ గా నీకు నువ్వు కోర్ ఐఐటి సైడ్ రావాలనుకున్నావా, రా. ఈఆర్పి సైడ్ రా, ఏదైనా ఎస్ఏపి జిఆర్సి, అరాకిల్ జిఆర్సి, లేదా బిగ్ 4 లో జిఆర్సి, ఇలాంటి వాటిలోకి వెళ్ళు, నీకు ఉంటుంది. నువ్వు ఒక టాక్సేషన్ మంచిగా స్పెషలైజేషన్ తీసుకో, బిగ్ 4 లోకి వెళ్ళు, ఒక 5 ఏళ్ళు చెయ్యి. ఆ తర్వాత వచ్చి నువ్వు ఏ డొమైన్ కంపెనీకి వెళ్ళినా నేను డైరెక్టర్ గా నాకు అంటే మంచిగా నేను టాక్సేషన్ సైడ్ సీనియర్ మేనేజర్, జనరల్ మేనేజర్, డైరెక్టర్ అడిగితే ఇస్తారు. ఎందుకంటే బిగ్ 4 లో నువ్వు ఆ టాక్సేషన్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు హ్యాండిల్ చేసి వచ్చావంటే ఎనీ ఆర్గనైజేషన్ విల్ ప్రిఫర్ యూ టేక్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో డిపెండ్స్ నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టి వెళ్ళు. నువ్వు టెక్నాలజీలు మనకు ఎక్సెల్ ఇవన్నీ ఎక్కర్లేదు. ఇప్పుడు ఎక్సెల్ ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు వాడుతున్నారు ఆర్గనైజేషన్స్ లో పెద్దగా? నీకు మహా అయితే ఎక్సెల్ కోర్స్ ఎంతసేపు నేర్చుకుంటావు? ఒక 3 days, నువ్వు 3 days కాకపోతే ఒక 1 month నువ్వు ప్రాపర్ గా నేర్చుకుంటే వస్తుంది. సిఏ కంటే కష్టమైంది కాదు కదా ఎక్సెల్ కోర్స్. ఒక 1 month నువ్వు ట్రైనింగ్ నేర్చుకుంటావు, ఎక్సెల్ లో నువ్వు గుడ్ పర్ఫార్మ్ చేస్తావు అంతే. అది అయిన సప్లిమెంటరీ స్కిల్స్, దీస్ ఆర్ నాట్ ద ప్రైమరీ స్కిల్స్. నువ్వు చేసే పనికి ఇవన్నీ యాడ్ ఆన్స్, ఇవన్నీ కాంప్లిమెంటరీ స్కిల్స్ ఇవన్నీ నీకు. ఓకేనా? ఓకే, చివరిగా ఒక క్వశ్చన్. ఎవరైనా క్లారిఫైడ్ యువర్ పాయింట్. ఏదైనా డౌట్ ఉందంటే నువ్వు ఫీల్ ఫ్రీ టు రీచ్ మీ ప్రైవేట్. చివరిగా ఒక క్వశ్చన్. ఎవరైనా కెనడా రావాలంటే స్టెప్స్ ఏమైనా ఉంటే మీరు డిస్క్రైబ్ చేయండి. బేసిక్ గా కెనడా ఇందాక డిస్కషన్ వచ్చింది కాబట్టి కెనడా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఫర్ ష్యూర్. కొద్దిగా ఇనిషియల్ గా జాబ్ మార్కెట్ తక్కువ ఉండేది, ఇప్పుడు నౌ ఇట్ ఆల్సో వెంట్ అప్, గ్రోడ్ అప్ లైక్ వెరీ గుడ్. ఎందుకంటే పాపులేషన్ తక్కువ కాబట్టి మార్కెట్ దానికి తగ్గట్టే ఉంటుంది. బట్ నౌ దట్ జాబ్ ఆపర్చునిటీస్ వెంట్ అప్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో. ఇక్కడ ఐటీ సైడ్ కానీ మిగతా సెక్టర్స్ కూడా. అది కంట్రీ పరంగా బెస్ట్ కంట్రీ ఎందుకు అంటున్నామంటే మనం ఉండే లొకాలిటీలో ఎంపీ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, లేదా ఒక గంటకు ఒక $5-10 జాబ్ చేసే ఒక అంటే రెస్టారెంట్ లో పనిచేసేవాడైనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, అందరూ అదే హాస్పిటల్కి వస్తారు, అదే స్కూల్కి వస్తారు, అదే
ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారనమాట. దట్ వే ఆల్ దీస్ కంట్రీస్ బికేమ్ ద బెస్ట్. ఇట్స్ నాట్ లైక్ డబ్బుల గురించో ఇంకొక దాని గురించో బెస్ట్ కాలేదు. అందరికి సేమ్ యాక్సెస్, సేమ్ ఫెసిలిటీస్. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలనుకో ఇండియాలో, లేదు నీకు కోవిడ్ వచ్చింది, నీకు హాస్పిటల్ కావాలంటే మంచి హాస్పిటల్, రికమెండేషన్లు, డబ్బులు, సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ ప్లే రోల్ ఇన్ ఇండియాలో మనకు. అది ఇక్కడ కోవిడ్ పేషెంట్ అనుకో, ఇక్కడున్న మా ఏరియాలో ఉండే ఎమ్మెల్యేకి, ఎంపీకి, లేదా కంపెనీ హెడ్కి కానీ, లేదా మనకు కానీ, చిన్న చిన్న జాబులు చేస్తున్నాడికి కానీ అందరూ అదే హాస్పిటల్కి వెళ్తారు. అందరికీ అంతే. ఇప్పుడు వాడికి 10 minutes అపాయింట్మెంట్ పడితే నీకు కూడా 10 minutes అపాయింట్మెంట్ టైం పడుతుంది ఇక్కడ, అంతే నువ్వు ఏ రోల్లో ఉన్నా. దట్ వే దీస్ ఆర్ ఆల్ ద గ్రేట్ కంట్రీస్ అనమాట, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ అదర్ థింగ్స్. ఓకే. సెకండ్ థింగ్, మీరు ఈ కంట్రీస్ రావాలంటే మీరందరూ కూడా చిన్న పీపుల్, అంటే చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు. మాకు ఎన్ని ఐడియాలు లేవు, మేము బై ఆపర్చునిటీ, గాడ్స్ గ్రేస్, టైము అలా వచ్చాము తప్ప మేము ప్లాన్ చేసుకొని రాలి. బట్ మీకున్న సినారియోలో మీకు అందరు చిన్న ఏజ్ లో ఉన్నారు. ఈ కంట్రీస్ ఏంటంటే పాయింట్ బేసిస్ సిస్టమ్ లో వెళ్తాయి. ఒక కంట్రీ ఒక ఆప్షన్ మీకు గ్రాంట్ అంటే ఎంట్రీ ఇవ్వడానికి. ఆ పాయింట్ బేసిస్ సిస్టమ్ లో మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీ ఏజ్ లెస్ దెన్ 30 years ఏజ్ ఉందంటే మీకు గుడ్ పాయింట్స్ ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ మీ అకాడమిక్స్, మీరు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ రెండే మేజర్ ఫ్యాక్టర్స్. గ్రాడ్యుయేషన్ అయితే ఒక పాయింటింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఆ ఎడ్యుకేషన్కి ఇవ్వాల్సిన పాయింట్స్ హైయెస్ట్ ఇస్తారు. నెక్స్ట్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్. అంటే వాళ్ళు ఏ కంట్రీస్ అయినా, యూకే ఒకటి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, వీళ్ళందరూ కూడా IELTS అనే ఎగ్జామ్ లో నువ్వు ఇంగ్లీష్ స్కోరింగ్ ఎలా చేసావు అనే దాని మీద పాయింట్స్ బేస్ ఉంటాయి. సో వీటిల్లో ఎందుకంటే ఈ ఏజ్ లో మీకు ఇవన్నీ కూడా గుడ్ పాయింటింగ్స్ వస్తాయి. మీరు ఏజ్ పెరిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఏదైనా రిస్క్ తీసుకోవాలంటే. అట్ ద సేమ్ టైం పాయింటింగ్ సిస్టమ్ లో మీకు తక్కువ పాయింట్స్ వస్తాయి అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ ఏజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బయటకు వచ్చి ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ లైఫ్ కి అంటే మనీ పరంగా కూడా కొంత గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ షూర్. బట్ కాకపోతే ఇవాళ ఇండియాలో కూడా హై ప్యాకేజెస్ దొరుకుతున్నాయి కాబట్టి మనీ ఈజ్ ఆర్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఫర్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే మన ఇండియా నుంచి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండేది ఏంటంటే నేను బిగినింగ్ లో చెప్పినట్టుగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ బి సేమ్ ఫర్ ఎవ్రీబడి హూ ఈస్ లివింగ్ ఇన్ దీస్ కంట్రీస్. దట్ ఈస్ వెరీ అట్రాక్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో మీరు రావాలనుకుంటే ఈ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకోండి. ఫస్ట్ మీరు కొద్దిగా ఇంగ్లీష్ స్కిల్స్ తోటి IELTS మంచి స్కోరు, ఒక మీరు డెడికేటెడ్, అంటే దాని గురించి నేను ఆ లింక్స్ అవి ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. వాళ్ళ పాయింటింగ్ సిస్టమ్ ఎలా క్రైటీరియా తీసుకుంటారు, మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి, మీ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆల్సో ప్లేస్ ఏ రోల్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు యూ మోర్ దెన్ 3 years 5 years ఉంటే దానికి ఒక పాయింటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో వీటన్నిటిని మనం చేసుకుంటూ రావాలి. వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఆ లింక్స్ అవి ఇస్తాను మీకు, ఒకసారి చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలా చూడాలి, ఇక్కడికి వస్తే జాబ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఎత్తుక్కోవాలి, లేదు మీకు ఏదైనా కంపెనీ ద్వారా కెనడాకు వచ్చే ఆపర్చునిటీ ఉంటే మాత్రం దట్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. మీకు అలా రావడం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. మీరు ఇక్కడికి వచ్చి ఒక 1 year వర్క్ చేస్తే మీకు పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ పాయింటింగ్ సిస్టమ్ మీద డిపెండెంట్ అయ్యి మీ ఏజ్ కి ఒకవేళ కెనడా ఆపర్చునిటీ కంపెనీ త్రూ రాకపోయినా సరే మీకు మీరు ఓన్ గా ట్రై చేసి ఇక్కడ పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ, అది తీసుకొని ఇక్కడికి రావచ్చు. అది తీసుకొని వచ్చిన తర్వాత ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యూ విల్ గెట్ ద సిటిజన్షిప్. వచ్చిన తర్వాత ఏంటంటే వరల్డ్ లో ఆల్మోస్ట్ 190 కంట్రీస్ కి మనము కెనడియన్ పాస్పోర్ట్ తో వితౌట్ వీసా యూ కెన్ గో టు ఎనీ కంట్రీస్. నేను యూఎస్కి వెళ్ళాలంటే నాకు వీసా అక్కర్లా, స్విట్జర్లాండ్కి వెళ్ళాలంటే వీసా అక్కర్లా, సింగపూర్కి వెళ్ళాలంటే వీసా అక్కర్లా. ఐ కెన్ జస్ట్ గో లైక్, అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళి అక్కడ దిగడం అనమాట, అంతే. సో అలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకు చాలా మీకు అంటే గ్లోబల్ గా మీకు ఫుట్ ప్రింట్ అనేది పెరుగుతుంది. మీరు యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే చాలా ఈజీ అవుతుంది యాజ్ ఎ కెనడియన్ సిటిజన్ గా. బట్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ వెళ్ళాలంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్. మీరు అదే దుబాయ్కి ఇండియన్ సిటిజన్కి వెళ్తే మీ ట్రీట్మెంట్ వేరు ఉంటుంది, కెనడియన్ సిటిజన్ గా వెళ్తే ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మీకు ట్రీట్మెంట్ కానీ ఇచ్చే ప్యాకేజెస్ కానీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో మీకు గ్లోబల్ గా మీకు ఫుట్ ప్రింట్ పెరుగుతుంది, మీకు ఎక్స్పోజర్ ఆప్షన్స్ ఇవన్నీ చాలా పెరుగుతాయి, ఆపర్చునిటీస్ ఫర్ షూర్. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే నేను ఆ లింక్ అది ఇస్తాను, ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీకు క్వశ్చన్స్ ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి. అన్న ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అనేది అప్పుడు నేను మీకు ప్రాపర్ గా గైడ్ చేయగలుగుతాను. మీకు మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీ ఏజ్, మీ ఎడ్యుకేషన్, మీ ఇయర్స్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ 4 మేజర్ ఫ్యాక్టర్స్ మీరు ఇక్కడికి రావడానికి, సక్సెస్ గా త్రూ అవడానికి. ఓకేనా? ఇంకేమన్నా పర్టికులర్ గా దాంట్లో క్వశ్చన్ ఉందంటే చెప్పగలను నేను.
హై లెవెల్‌లో నేను మీకు ఇస్తాను. ఎలా అనేది నేను షేర్ చేయగలను. మీరు ఎనీ టైమ్ ఇక్కడికి రావాలంటే నాకు ఇక్కడ ఇది కన్‌స్ట్రెయింట్ ఉంది ఇది అంటే నాకు ఛాన్స్ ఉన్నటువంటి సొల్యూషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా ఫర్ ష్యూర్‌గా. కొందరంటారు మేము అప్లై చేస్తే పాయింట్స్ సరిపోవట్లేదండి అంటే దేర్ విల్ బి సమ్ అదర్ వేస్. అంటే హౌ టు ఓవర్‌కమ్ దట్ అనేది. నేనేందంటే ఇండివిడ్యువల్ కేస్‌లో చెప్పగలను. జనరిక్ మనం చెప్పేవి కాదు ఇవన్నీ. ఇప్పుడు నువ్వొచ్చి ఇప్పుడు ప్రకాషో, సాయి చరణో, వినయో వచ్చారు. అన్న నాకు పాయింట్స్ వాళ్ళేదో 450 అంటున్నారు. నాకేమో 420 వస్తున్నాయి. 30 రావట్లేదు. నేనేం చేయగలను అంటే దెన్ ఐ విల్ షో ద వేస్ అన్నమాట. హౌ టు అంటే మీరు దానికోసం రూ. 1,00,000 బయట కన్సల్టెన్సీస్ కట్టి చేయాల్సిన అవసరం లేదు. ఆ వరకు నాకుంది నాలెడ్జ్. అంటే చాలా మంది ఫ్రెండ్ సర్కిల్. నేను అంటూ ఇవన్నీ హ్యాజిల్స్ ఏమి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు మోర్ దెన్ 1 ఇయర్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఉందని నాకు స్పెషల్ కేటగిరీ కింద జస్ట్ సింపుల్‌గా ఇచ్చారు నాకు వాళ్ళు పిఆర్ అప్పుడు. సో అట్లా వచ్చేసింది కాబట్టి బట్ ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్. మీకు గైడ్ చేయాలి. ఏదైనా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎలా వేస్ ఉన్నాయి ఆల్టర్‌నేటివ్స్ అని మాత్రం ఫర్ ష్యూర్ ఐ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ హావ్ ఎనీ సచ్ క్వెషన్స్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అంజనేయ సార్. ఐ థింక్ క్వెషన్స్ అన్ని ఆల్రెడీ అడిగేశారు కాబట్టి ధన్యవాదములు అడగంగానే వచ్చినందుకు. ఎవరైనా హాస్టల్ నుంచి వస్తే మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా నా నెంబరు మన హాస్టల్ వాళ్ళకి ఎవరికైనా సరే ఏదైనా ఏదో ఒక దాని వాళ్ళ సీఏ గురించి కావచ్చు లేదన్నా ఎటు వెళ్తే ఇది బెటర్ అని ఏదైనా కెరియర్ పరంగా నేను చెప్తున్నాను కదా ఇంతకు బిగినింగ్ ఆఫ్ మీటింగ్ లో చెప్పాను. నేను చదువుకున్న సీఏ అయినా నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అసలు మెడికల్ సైన్సెస్ సైడ్ పోతే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ సైడ్ పోతే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, కామర్స్ సైడ్ పోతే ఏమేమి ఉన్నాయి, ఇవి కాకుండా ఫారిన్ లాంగ్వేజెస్ అని ఇట్లాంటి డిఫరెంట్ కెరియర్ ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా నాకు 10th క్లాస్ నుంచి కూడా చాలా ఫుల్ గా అంటే క్లారిటీ ఉండేది అనమాట నాకు. సో అందువల్ల నేను ఒకవేళ నేను ఆ కెరియర్ లో మీరున్న దాంట్లో లేకపోయినా కూడా అట్లీస్ట్ ఐ కెన్ గైడ్ యూ అనమాట. ఓకే ఇవి ఉంటాయి ఇలా థింక్ చేయమని నేను గైడ్ అంటే పర్సెప్షన్ అప్రోచ్ మీకు చూపించగలను ఫర్ షూర్. సో ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ మీ. అంటే నా నెంబర్ గుప్తన్ అడిగితే మీకు షేర్ చేస్తాడు. తీసుకోండి నన్ను డైరెక్ట్ గా వాట్సాప్ మెసేజ్. ఇవాళ రేపు గుడ్ థింగ్ ఏంటంటే వాట్సాప్ లో మీరు కాల్ చేయొచ్చు అప్డేట్ ఈజీగా నాకు ఇన్ఛార్జ్ కాబట్టి. సో చేయండి మాట్లాడదాం చెప్ప. సో అది ఐడియా. అనిల్ గారు ఒక్కసారి ఒక 5 నిమిషాలు సాయి చరణ్ గారు మా సీనియర్ అండి. ఒక్కసారి ఆయన కూడా మా కొన్ని డౌట్లు అడుగుతా సరే సరే పర్లేదు చెప్పు. హలో సార్. చెప్పండి. హలో సార్ చెప్పండి. నా పేరు సాయి చరణ్ అండి. మన హాస్టల్లో 2013 నుంచి 15 దాకా ఉన్నా సార్. నాది పోస్ట్ గా ఎంబీఏ అయిపోయింది సార్. నేను ఎస్ఏపి పికో నేర్చుకున్నా సార్. ఇది ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వలేకపోతున్నా సార్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నన్ను అడిగే క్వశ్చన్లు కానీ ప్రాజెక్టులు అంటే నేను రియల్ టైమ్ లో చేయలేదు సార్. ఎస్ఏపి అంటే కోచింగ్ తీసుకున్నాను. చరణ్ నన్ను ఇంటర్వ్యూ